యూజువల్లీ మన హీరో క్యారెక్టర్లు ఉంటే టెంపర్ సినిమాలో ఎన్టీఆర్లో ఉంటే లేదా అదర్ సినిమాలలో హీరో తోపు హీరో ఇచ్చేస్తాడు. ఇలా ఉండవు. గ్రే కూడా కాదు, బార్డర్ అండ్ బ్లాక్. అదే కదా. మ్యాన్ ద మిత్ ద లెజెండ్ సుకుమార్ అంటారు కదా, ద మ్యాన్ ద మిత్ ద లెజెండ్ ద తెక్క సుకుమార్. ఆర్య రాసుకున్నప్పుడు ఆర్య వర్కింగ్ టైటిల్ అండ్ ఆర్య అనే క్యారెక్టర్ పేరేంటో తెలుసా? నచ్కేత్. పీపుల్ హూ థ్రైవ్ ఇన్ కేయాస్, కేయాస్ లోనే ఎక్సలెంట్ అవుట్పుట్ తీసుకొచ్చే వీళ్ళు కొంచెం వేరే బ్రీడ్. ఇది కొంచెం కష్టం. ఇది నాకు సుక్కు వర్క్స్ టిల్ ద సుక్కు ఇస్ దట్ స్టూడెంట్ హూ రైట్స్ టిల్ ది లాస్ట్ 1 minute. సార్ అడిషనల్ సార్, ఇప్పుడు అడిషనల్ ఏంట్రా? Hello guys, welcome back to the channel. Welcome back to Chari. Not sorry. We are back with another episode of Sodhi Chepta. Probably ఈ సోది చెప్తా పాడ్కాస్ట్ సిరీస్లో ఇది ఒక స్పెషల్ వీడియో. ఎందుకంటే ఇప్పటి వరకు మేము చాలా డీకోడింగ్స్ చేసాం, బట్ అవన్నీ యాక్టర్స్, స్టార్ హీరోస్ గురించి. అప్పటి నుంచి కూడా మీరు చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లో డీకోడింగ్ ఆఫ్ డైరెక్టర్ స్టార్ట్ చేయండి అని. అండ్ తానే వచ్చింది. ఎగ్జాక్ట్లీ. వాట్స్ నాట్ ఎ బెటర్ టైమ్ to do a decoding of a director, and that is సుకు, మై ఫేవరెట్. ఎస్. ఈరోజు సుకుమార్ సార్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. ఆయన కెరియర్ గురించి, అందులో మా ఫేవరెట్ ఫిల్మ్స్ గురించి బేసికలీ ట్రిప్ అవుతాం రా. ఎగ్జాక్ట్లీ. ఓకేనా? ఎవరన్నా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే 100K దగ్గరలో ఉన్నాం. యాస్. నర్వస్ 90s కొట్టేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మనోడు కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. వెళ్ళిపోదాం వీడియోలోకి. సుకుమార్ సార్ ఈజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్. సుక్కు సినిమాల్లో నీ ఫేవరెట్ ఫిల్మ్తోనే స్టార్ట్ చేద్దాం. వన్ నేను ఒక్కడినే. వావ్. రంగస్థలం వన్ నేను ఒక్కడినే. వెరీ లైక్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ రంగస్థలం. బట్ ఫర్ మీ వన్ నేను ఒక్కడినే స్పీక్. జనిత్ అంటావు కదా, అది నాకు ఎందుకు వై ఇట్ ఈస్ దట్ అంటే, నువ్వు కొన్ని సినిమాల తర్వాత ఎవరైనా వచ్చి ఎలా ఉంది సినిమా అంటే, ఓకే ఇలా ఉంది అలా ఉంది పీక్ ఉంది బాబోయ్ పొరపాటు రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేయగలం కదా. నేను ఫస్ట్ టైం ఒక సినిమాకి ఎలా ఉందో మాటలు రావట్లేదు, అసలు నేను ఎలా ఉందో చెప్పలేకపోతున్నా అనే పాజిటివ్ నోట్. నాకు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాట్ జస్ట్ సీ, నేను తెలుగు సినిమాల్లో ఇలాంటివి చూడలే. నేను ముందు పాడ్కాస్ట్లో కూడా చెప్పినట్టు, అప్పుడు దాకా స్టార్ మూవీస్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లు, గాడ్జిల్లా, జురాసిక్ పార్క్లు, అదర్ యూనో లాంగ్వేజ్ కాంటెంట్ అంటే ఇదే నేను చూసినట్లో. తెలుగు సినిమా బాగా చూసేవాళ్ళం చిన్నప్పటి నుంచి. మనకు తెలిసిన తెలుగు సినిమా, ఆ తెలుగు సినిమాలో ఫర్ ద ఫస్ట్ టైం నేను అలా ఫీల్ అయ్యా. ఒక సినిమా చూస్తున్నప్పుడు, చూసేశాక, నీకు సినిమా చూసాక ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది నీకు. ఎందుకంటే అదంతా రన్ అయ్యే మైండ్లో కొంచెం 10 నిమిషాలకు నీకు ఒక ఫీలింగ్ వస్తుంది. నేను సినిమా అయింది, ఇంటికి వచ్చా, నువ్వు బెటర్మెంట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బెటర్మెంట్కి ఏదో ప్రిపేర్ అవుతున్నావు, ఏదో సమ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు, సమ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాడు. నేను బుర్ర పట్టు కూర్చొని అసలు నాకు బాబోయ్ అసలు లైక్ ఇలాగే రావట్లేదు నాకు పదాలు. అలాగే నేను ఫర్ ద ఫస్ట్ టైం అలా ఆస్ట్రక్ కూడా కాదురా, నో వర్డ్ ట్రాన్స్ నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్ అంటారు కదా, అలా అయిపోయింది. నాకు చాలా చాలా ఇష్టం అన్నీ ఒక్కడినే. నేను దీనికి ఒక ప్యారలల్ తీస్తా. అప్పుడెప్పుడో ఇప్పుడు సినిమాలన్నీ ఒక ట్రెండ్ ఫాలో అవుతాయి. ఓకే, అలాగా 80sలో ట్రెండ్, కమర్షియల్ ట్రెండ్ అలా నడుస్తున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ కేమ్ అండ్ మేడ్ సంథింగ్ లైక్ శివ. శివ ఈజ్ ఏ వెరీ బిగ్ టర్న్. అంతే. అంటే ఒక తెలుగు హీరోని పెట్టి ఇలాంటి సినిమా తీయచ్చా, జనాలు చూస్తారా అనేది ఒక టర్న్ కదా కమర్షియల్ వేలో. అలాగే వన్ నేను ఒక్కడనే వుడ్ హ్యావ్ క్లిక్డ్. తర్వాత ఎన్ని సినిమాలు వచ్చేవంటే ఒక ట్రెండ్ అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక స్టార్ హీరో ఒక డైరెక్టర్ని నమ్మి ఇలాంటి సినిమా తక్కువ తీస్తాడు, ఇలాంటి సినిమాలు తక్కువ తీస్తాడు. ఎందుకంటే మహేష్ బాబు అప్పటికే మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అది కూడా నాకు ఎందుకు బాగా గుర్తంటే, సినిమాని ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు ఓ సయోనారా పాట రిలీజ్ అయిందిరా. ఆ పాట ఆడియో ఫంక్షన్ ఒక చోట మహేష్ బాబు ఉన్నారు, ఇంకొక చోట కూడా గ్యాదరింగ్ జరుగుతుంది, అక్కడ పాట వేసారు. వేస్తే ఓ సయోనారా పాటకి ఫ్యాన్స్ అందరూ మాస్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మహేష్ బాబు చూసి, మేము చేసిన సినిమా వేరు, వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు, నాకు ఇది ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు అన్నట్టు డైలమాలో ఉంటాడు.
అలాంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి క్లిక్ అయి ఉండుంటే ఒక ట్రెండ్ స్టార్ట్ అయ్యేది. అసలు మహేష్ బాబు ఫిల్మోగ్రఫీ వేరేలా ఉండేది. మహేష్ బాబు కానీ ఇంకా అదర్ స్టార్ హీరోస్ కూడా అదే ఫాలో అయ్యేవారు. ఎగ్జాక్ట్లీ మై పాయింట్. ఇప్పుడు లోకేష్ కనకరాజ్ వచ్చి తమిళ ఇండస్ట్రీలో ఒక విక్రమ్, ఒక ఖైదీ, ఒక మాస్టర్, కమర్షియల్ సినిమాలే బట్ ఒక డిఫరెంట్ జానర్ ఆఫ్ కమర్షియల్, డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్. అలాంటి తెలుగు స్టార్ హీరోలు ఇప్పుడు లోకి వెనకాల పడుతున్నారు కదా. ఎగ్జాక్ట్లీ అలాగా ఒకటి వచ్చేది. అదే అగైన్ ఇట్ డిడెంట్ వర్క్ సరే. నేనేమి వన్ అండ్ ఒక్కడిని ఒక పర్ఫెక్ట్ సినిమా, ఈ పర్ఫెక్ట్ సినిమా తెలుగు ఆడియన్స్ ఫెయిల్డ్ హియర్ అది ఇది అని కాదు. మిస్టేక్స్ ఉన్నాయి అహెడ్ ఆఫ్ ఇట్స్ టైం, బట్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. అట్ వన్ పాయింట్ చాలా మంది ఏమంటారంటే వన్ అండ్ ఒక్కడిని సెకండ్ హాఫ్ చూసేసరికి టూ రిపిటేటివ్. అంటే నీకు ఏది నిజం ఏది కాదు ఇప్పుడు నువ్వు ఫాలో అవుతున్నావు. నువ్వు ఫస్ట్ టైం ఒక సినిమాని ఫాలో, ఎంటర్టైన్మెంట్ గురించి కాదు, నువ్వు ఫాలో అవుతున్నావు. సడన్ గా నీకు ఫ్లిప్ కొట్టి ఏది ట్విస్టో ఏది నిజం అలా చేయకూడదు కదా. టూ మచ్ ఆఫ్ దట్ అయిపోయింది అని కూడా చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక కంప్లైంట్ ఉంటుంది. బట్ ఫర్ యూ అది ఎగ్జాక్ట్లీ నేను లాస్ట్ ప్రీవియస్ పాడ్కాస్ట్ లో కూడా అన్నాను కదా, సమీర్ అవర్ డూడు అంటాడు. నేను ఇంకా ఇప్పుడు దాకా ఉన్నాను రా అనే పాజిటివ్ నోట్. నాకు ఆ ఫీలింగ్ నచ్చింది. ఓకే, ఫ్రస్ట్రేషన్ వచ్చిందే కొంతమందికి. ఐ అండర్స్టాండ్ బికాస్ లైక్ కమర్షియల్ మన తెలుగు సినిమా వేరు. ఓకే, నాకు చాలా నచ్చింది. నన్ను అలా చేసాడు. ఇప్పుడు చూడు, ఒక సీన్ వచ్చినప్పుడు అరుస్తాం, ఒక సీన్ వచ్చినప్పుడు అలా ఇదొక కొత్త ఎమోషన్. ఫర్ ద ఫస్ట్ టైం అలా రియాక్ట్ అయ్యాం మనం థియేటర్లో. అండ్ ఇంకోటి ఏంటంటే ఓకే, నాకు అప్పటిదాకా మహేష్ బాబు అంటే అందగాడు, అసలు మాస్ హీరో, అమ్మాయిల ఫాలోయింగ్ ప్లస్ మాస్ హీరో ఉన్న లైక్ వన్ ఆఫ్ సూపర్ స్టార్స్, గ్రేట్ కమర్షియల్ హీరో. ఐ సా యాక్టర్ మహేష్ బాబు ఇన్ దట్ ఫిలిం. ఎందుకంటే మనకి మురారి ఇవన్నీ మనం చిన్న పిల్లలు. అగైన్ నాకు థియేటర్ లో చూస్తేనే అది యూనో ఐ కంప్లీట్లీ టేక్ ఇన్ టు ఇట్. లైక్ నాకు అర్థం అవుద్ది కంప్లీట్ గా ఏంటి అదంతా కనెక్ట్ మంచిగా ఉంటది. వన్ ఒక్కడినే చూసి నేను దిస్ ఈజ్ మై రియాక్షన్ టు మహేష్ బాబు. సలాం బాబు సలాం. అది నాకు అప్పటి నుంచి సుక్కు మీద ఇంకా పిచ్చి పెరిగిపోయింది ఆ సినిమా చూసిన తర్వాత. ఇంకోటి తెలుసా, నాకు ఆ సినిమా చూసినప్పుడు ఆడదని అర్థమైపోయింది. ఓకే, సంక్రాంతికి ఇది అదే ఆ టైంలో 2 సినిమాలు రిలీజ్ అయినాయి. నీకు తెలుసు నేను ప్రిపరేషన్లో ఉన్నాయి, ఇంటర్ మనకి మళ్ళీ ఇదంతా కాబట్టి ఇంట్లో అలో చేయరు కాబట్టి ఒక సినిమా చూసే ఛాన్స్ ఉండే. నేను ఎవడు చూసాను థియేటర్లో, నేను ఒక్కడిని మిస్ అయ్యా. ది ఫస్ట్ ఛాన్స్ దట్ హీ గాట్ టు మేక్ ఏ మూవీ ఆన్ సచ్ ఎ బిగ్ స్కేల్. అంటే ఒక కమర్షియల్ బిగ్ యాక్షన్ సినిమా చేయాలి, బిగ్ స్కేల్లో మహేష్ బాబుతో చేయాలి అన్నప్పుడు లుక్ ఎట్ ది ఎక్స్పెరిమెంట్ బోత్ బాబు అండ్ సుక్కు మేడ్. అది ఎక్స్పెరిమెంట్, పెద్ద ఎక్స్పెరిమెంట్. మళ్ళీ దానికి రీషూట్లు అంట, ఒక రేంజ్ రీషూట్లు జరిగి 2 సెకండ్ హాఫ్లు తీసానంటాడు. ఇదేంది 2 వర్షన్లు ఉన్నాయి సెకండ్ హాఫ్. సుకుమార్ ఇంకోటి నాకు నచ్చేది ఏంటంటే వెరీ ట్రాన్స్పరెంట్ అనిపిస్తాడు. ఏ డైరెక్టర్ వచ్చి నేనే చెడగొట్టాను సినిమాని చెప్పడు. సుకుమార్ ఒక ఇంటర్వ్యూకి వచ్చి నేనే చెడగొట్టాను, సెకండ్ హాఫ్ ఫన్ వేలో తీసుకెళ్లాల్సిన ఒక వర్షన్ ఉంది, ఇదో వర్షన్ ఉంది, 2 షూట్ చేయడం స్టార్ట్ చేసాం, బట్ నేను ఐ చూస్ దిస్ అన్నాడు. అసలు సినిమాలోనే నాకు బాగా ఇష్టమైన సీన్ గురించి మాట్లాడుకోలేదు. హీరో గడు ఫస్ట్ నుంచి కన్ఫ్యూజ్డ్గా ఉంటాడు. అసలు అర్థం కాదు వాళ్ళకి అమ్మ నాన్న ఉన్నారో లేదో ఊహించుకుంటున్నాడు. అసలు ఏంటో అంటే ఆడికే తెలియదు, మనకే తెలియదు. అలా ఉంటుంది కదా స్టేట్ మొత్తం. అప్పుడు ఈ కన్ఫ్యూజన్ మొత్తంలో ఉన్నప్పుడు ఏమైందంటే అమ్మ నాన్నలు చచ్చిపోయారు సార్ అది అని చెప్తాడు. చెప్పిన తర్వాత పిల్లోడు వచ్చేస్తారు మళ్ళీ అది అని చెప్తుంటే దాని తర్వాత ఆయన్ని తిట్టేసి ఇలా తీసుకుని, చూడు చిన్న, మీ అమ్మ చచ్చిపోయింది, నీ అమ్మ చచ్చిపోయింది, నీ నాన్న చచ్చిపోయాడు, నువ్వే బతకాలని చెప్పి సీన్ ఉంటుంది చూడు. క్రేజీ సీన్. నేను ఫస్ట్ టైం చూసా అలాంటి సీన్ ఒకటి సినిమాలో, ఫస్ట్ టైం చూసా. దట్ ఈస్ రియాలిటీ మ్యాన్. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు ఆ క్షణానికి వాడు ఫీల్ అవుతాడేమో, వాడి ఏజ్ కరెక్ట్ కాదేమో, ఇవన్నీ ఆలోచించి నువ్వు వాడికి చెప్పకపోవడం వల్ల సంకన అయిపోద్ది. ఎలా ఏంటి ప్రూఫ్? హీరో. ఎగ్జాక్ట్లీ. అండ్ హీరో వెళ్ళి అడిగి చెప్తాడు. అండ్ అది కూడా ఎంత బ్యూటిఫుల్ అంటే అప్పటి వరకు మనం ఒక యాక్షన్ సినిమా చూస్తూ ఉంటాం, ఏదో జరుగుతూ ఉంటుంది. ఆ ఎమోషనల్ డెప్త్ అనేది యాజ్ అన్ ఆడియన్స్ గా మనకి కన్వే అయిందా లేదా అనేది చాలా మందికి కన్వే అవుతాయి కదా. ఓకే, ఏదో తపన పడుతున్నాడు, వీళ్ళ అమ్మ నాన్నల గురించి గింజేసుకుంటున్నాడు, ఎందుకు? అదే ఒక్క సీన్తో మొత్తం చెప్పేస్తాడు. ఇది వీడు లైఫ్ లాంగ్ ఫీల్ అయింది, ఇది వీడు ఫీల్ అయిందంతా వాడి 7-year-old సెల్ఫ్ కి
వాడే చెప్పుకుంటున్నాడు. నువ్వు అంటారు కదా వాట్ వుడ్ యూ సే టు యువర్ 7-year-old సెల్ఫ్ అనేది. ఎగ్జాక్ట్లీ. అదే సీన్. అండ్ హీ సేస్ ఆల్ దట్ అండ్ హీ హగ్స్ హిమ్. అదే కదా లిటరల్లీ ఆ సీన్ లో బాబ్ యాక్ట్ చేస్తాడు. హీ హగ్స్ హిమ్సెల్ఫ్ మ్యాన్. అదే కదా గౌతమ్ ఈస్ హగ్గింగ్ హిస్ అదే స్మాల్ వర్షన్, యంగర్ వర్షన్. వాడు ఆ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చేలా చెప్పుంటే నా లైఫ్ వేరేలా ఉండేది. బాబ్ ఎమోషనల్ సీన్స్ లో టీయర్స్ ఇక్కడ ఆగిపోయి అలా అబౌట్ టు క్రై అనే ఒక జోన్ లో చాలా అసలు ఆ సీన్ లో బెస్ట్. ఇది సుక్కు కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ రిటర్న్ సీన్స్ అంట నేను మీట్ పరంగా. అన్నావు చూడు వెళ్తా ఉంటది, కన్ఫ్యూజన్ ఉంది, హీరోయిన్ కూడా ఇడతా, లవ్ ట్రాక్ కూడా అదే కన్ఫ్యూజన్ చుట్టూ తిరుగుతుంది, అంత మొత్తం కన్ఫ్యూజన్ లో వెళ్తానే ఉంటది, మధ్యలో సీన్ పడుతుంది, ఎమోషనల్ కనెక్ట్ వచ్చేస్తుంది. ఇంకా అప్పటి నుంచి నువ్వు వీడిని ఫాలో అవడం మొదలెడతావు. ఇంకా ఆడేం చేసినా నీకు ఇక్కడ ఓకే అంటే నీకు యూ ఫీల్ వాట్ హీరో ఇస్ ఫీల్. ఎగ్జాక్ట్లీ. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. ఐ కోట్ దిస్ ఫేమస్ 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 లైన్ ఫ్రమ్ ది లెజెండ్ హిమ్సెల్ఫ్ రాజమౌళి గారు. వీళ్ళు నిజంగా ఒకసారి కాన్సన్ట్రేట్ చేసి మాస్ సినిమా తీశారంటే మనం ఇంకా సర్దుకోవాలని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుకుమార్. అండ్ దెన్ సుక్కు మేడ్ రంగస్థలం. రంగస్థలం ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ కమర్షియల్ సినిమాస్ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు ఎవర్. అండ్ సుక్కు అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో రంగస్థలంతో ఒక బిగ్ అనౌన్స్మెంట్ టు ది హోల్ ఇండస్ట్రీ. వై రంగస్థలం ఈజ్ సచ్ ఎ స్పెషల్ ఫిల్మ్ ఈజ్ చాలా మాస్ సినిమాలు కమర్షియల్ సినిమాలు చూసేసిన ఆడియన్స్, చాలా మాస్ సినిమాలు కమర్షియల్ సినిమాలు చేసేసిన ఇండస్ట్రీ. అలాంటి ఇండస్ట్రీలో అప్పటికే రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ సినిమాలు చేసేసి అండ్ ఇంత ఉన్నప్పుడు కన్సిడరింగ్ నువ్వు ఒక మాస్ సినిమా తీద్దామని డిసైడ్ అయ్యావు, నువ్వు ఆల్రెడీ నీకో పేరుంది, నువ్వు లవ్ స్టోరీలు తీస్తావు, స్టైలిష్ ఎక్స్పెరిమెంటల్ చేస్తావు, తెలివిగా చేస్తావు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది? నార్మల్ మాస్ సినిమా తీయాలా లేకపోతే సుక్కు లాంటి మాస్ సినిమా తీయాలా అని థాట్ పెట్టి తీసిన కమర్షియల్ సినిమాయే రంగస్థలం. ఇఫ్ యూ ఆస్క్ మీ, రంగస్థలం స్టోరీ లైన్ ఈజ్ ఎ వెరీ వెరీ సింపుల్ స్టోరీ లైన్ స్టోరీ పరంగా. బట్ రంగస్థలం స్క్రీన్ ప్లే, రంగస్థలంలో ఉండే సబ్ టెక్స్ట్లు, ఆ సీన్స్ ఇచ్చే ఎమోషనల్ హై పర్ఫార్మెన్సెస్, యాక్టర్స్కి స్కోప్ వర్ది పర్ఫార్మెన్స్లు, దాన్ని యాక్టర్స్ ఎంత బాగా డెలివర్ చేయడం. ప్రాబబ్లీ నన్ను అడిగితే రామ్ చరణ్ మే RRR మ్యాన్. RRRలో రామరాజు అనే క్యారెక్టర్ రాదు, బట్ స్టిల్ ఇప్పటికీ నాకు రామ్ చరణ్ కెరియర్లో బెస్ట్ రోల్ ఏదిరా అంటే నేను కళ్ళు మూసుకొని చిట్టిబాబు అని చెప్తా. అండ్ నేను రంగస్థలం థియేటర్లోకి వెళ్ళకముందు ఒక రామ్ చరణ్ని చూసా, ఒక రామ్ చరణ్ ఫ్యాన్ని. రంగస్థలం థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వేరే రామ్ చరణ్, అసలు రామ్ చరణ్ మీద రెస్పెక్ట్, రామ్ చరణ్ మీద ఇంప్రెషన్ అన్నీ మారిపోయిన సినిమా అది. అండ్ వై రంగస్థలం స్పెషల్ అంటే ఎన్ని సెటప్స్ ఉంటాయో అన్నిటికీ పే ఆఫ్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఇంకొకటి కోట్ చేస్తాను నేను, ఇది రీసెంట్గా మన తెలుగు సినిమాల్లో ఒక స్టాల్ వాట్ రైటర్ ఒక ఫ్యాక్ట్ చెప్తారు. పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి బ్రదర్స్లో పెద్ద ఆయన, ఆయన ఎన్ని సినిమాలు రాశారు. ఆయన ఒకటి చెప్తారు, ప్రేక్షకులు ఊహించిందే జరగాలి కానీ వాడు ఊహించినప్పుడు జరగకూడదు. అదే స్క్రీన్ ప్లే. సుక్కు డస్ ఇట్ మ్యాన్. సుక్కు ఇస్ స్ట్రాంగ్ జోన్ స్క్రీన్ ప్లే, మామూలు స్ట్రాంగ్ జోన్ కాదు. అండ్ ఆడుకుంటాడు. అండ్ ఇదంతా ఒక కమర్షియల్ సినిమాలో ఆడించడం అనేది అట్టర్ మ్యాడ్నెస్. ఈ ప్రకాష్ రాజ్ విలను ప్రకాష్ రాజ్ ఎందుకు చేపిస్తాడు అనే యాంగిల్ ఉంది చూడు, అదైతే బుర్ర ఎగిరిపోయింది. కానీ రిపీట్స్లో రంగస్థలం ఎన్నిసార్లు చూడొచ్చు నువ్వు చెప్పు. ఇట్స్ ఏ రిపీట్ వర్ది ఫిలిం. రిపీట్స్లో చూస్తున్నప్పుడు నాకు అన్నిటికంటే నచ్చి ప్లాంట్ చేసిన థింగ్ ఏంటో తెలుసా, ఈ రంగమ్మత్త రాజీవ్ కనకాల
చనిపోయి ఆ వాచ్ రంగమ్మత్త నాకు ఈ వాచ్ దొరికిందే అంటే అనసూయ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అది నువ్వు తర్వాత చూస్తున్నప్పుడు నీకు ఎంత హిట్ అయిందంటే నువ్వే ఉంచుకో అంటది. నువ్వే ఉంచుకో అన్న తర్వాత అది ఎప్పుడైతే రివీల్ అవుతుందో రంగమ్మత్త వాడిని లోపలికి తీసుకెళ్లి తలిపేసి అప్పుడు చెప్పిద్ది చూడు, చంపేస్తారు మీ అన్నను కూడా చంపేస్తారు అంటే వీడికి భయం వేస్తుంది చిట్టిబాబుకి. అదైతే ఉంటదిరా, ఎంత నీట్ గా ప్లాన్ చేస్తా. నీకు చౌటినా కొడక సీన్ ఉంటది, అదంతా అక్కడ దాకా నీకు వెళ్ళి డబ్బులు ఇచ్చేస్తాడు, మళ్ళీ ఆడింటికి వెళ్తాడు, వెళ్ళి గ్లాసు గుమ్మంలో కొట్టొస్తాడు. అయ్యి బాబోయ్, ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఏ రేంజ్ లో పడతా ఉంటాయంటే ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్, అంటే ఎన్నెన్నో ఉంటాయి కానీ ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ద అద్దం, జెండా, షార్ట్. అప్పుడు దాకా చెప్పులు వేసుకుని ఎవరు రారు, ఏదో చెప్పులు వేసుకుని రారేనా, చెప్పులు వేసుకుని ఇంట్లోకి రారా. ప్రెసిడెంట్ గారు ఇంటి ముందు వెళ్ళినప్పుడు చెప్పులు తీసి వెళ్ళాలి ఇంటి ముందు నుంచి. సుక్కు ఏం చేస్తాడు కరెక్ట్ గా అద్దంలో షార్ట్ పడుతుంది, చెప్పులు చూపిస్తాడు. అది అరే అలా సుక్కు ఎన్ని చేస్తాడో తెలుసారా. రాజమౌళి చెప్తారు కదా నేను ఒక్కడనే షార్ట్ గురించి. ఈ షార్ట్ ఉంటది ఫోర్ షాడోలో, ఇక్కడ నుంచే హీరో కన్ను కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్తావు సినిమాటోగ్రాఫర్ పెట్టాడని, నేను ఆ సొల్లుకోవాలని అన్ను, అది సినిమాటోగ్రాఫర్ పెట్టాడంటే నేను నమ్మను. ఎగ్జాక్ట్లీ అదే అలాంటివి చాలా ఉంటాయి. బోల్డ్ రా, అంటే దేర్ ఈస్ ఎ రైటర్, ఒకళ్ళు రైటింగ్ ఒకటి, డైరెక్టింగ్ ఒకటి. రైటింగ్కి డైరెక్టింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు స్క్రీన్ ప్లే అనేది రైటర్స్ రాయొచ్చు, కానీ డైరెక్టర్కి ఎలా చూపించాలి విజువల్ ఉంటుంది చూడు. సుక్కు ఐ డోంట్ నో, లైక్ ఓకే సుక్కుకి ఒక గ్రూప్ ఆఫ్ రైటర్స్ ఉంటారు, సుక్కుకి ఒక టీం ఉంటుంది, కానీ ఆ టీంలో సుక్కు స్పియర్ హెడ్డింగ్ ద టీమ్. అసలు విజువల్స్ ఎలా లాగుతారంటే కమర్షియల్ విజువల్సే కానీ కొత్తగా ఉంటాయి. అలా చాలా ఉంటాయి. ఇప్పుడు వన్ అండ్ ఒక్కడిలో ఈ బియర్ బాటిల్ ఉంటుంది, అది ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి, నీకు వర్షం పడతా ఉంటది, కారుతా ఉంటది, చంపేశాడు అంతే. చంపేసి వచ్చి పోలీస్ స్టేషన్ లో లొంగిపోతున్నాడు. అక్కడ నీకు క్వశ్చన్ మార్క్, అది బ్లడ్ ఉండాలి కదా. ఓహో వర్షానికి నేను ఆనెస్ట్లీ చెప్పాలంటే నాకు అసలు థాటే లేదు. నేను అంటుంది సెకండ్ టైం, బొక్క ఫస్ట్ టైం నాకేం తెలుసు. సెకండ్ టైం చూస్తున్నప్పుడు రిపీట్, అంటే నేను సెకండ్ టైం థర్డ్ టైం చూస్తున్నప్పుడు బ్లడ్ ఉండాలి కదా, కానీ బ్లడ్ వర్షం పడుతుంది అంటే నీకు చీకటి. నీకు ఆ సీన్ చాలా క్రేజీ మ్యాన్. నీకు అక్కడ మహేష్ బాబు చంపలేదని తెలుసు సెకండ్ టైం చూస్తున్నప్పుడు. ఓకే నీకు అక్కడ బ్లడ్ ఉండదు, ఓకే బ్లడ్ లేదు ఎందుకంటే చంపలేదు కాబట్టి. కానీ ఏంటి వర్షం వల్ల ఏమో బ్లడ్ ఆ వర్షంలో తడిచిపోయిందేమో, ఆ బ్లడ్ ఆ వర్షంలో తడిచిపోయిందేమో అనే పాయింట్ ఉంది చూడు. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు కూడా 1000 హాలీవుడ్ సినిమాలు చూసి ఆరితేరిపి, ఇప్పుడు మన పవన్ లాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు గుర్తుపట్టే ఛాన్సెస్ ఉండొచ్చు, కానీ వర్షం పడితే అంతే కదా. ఏం చెప్తావు నువ్వు దానికి? అలాంటి రైటింగే ఉంటుందిరా. అలాగే ఈవెన్ రంగస్థలం, ఇప్పుడు మహేష్ ఉంటాడు చూడు, మహేష్ చిట్టిబాబుకి చెప్తాడు, అదొక వెరీ వెరీ హై ఎమోషనల్ రివీలింగ్ పాయింట్. చెప్పిన తర్వాత ఇలా చూస్తే అక్కడ ఫేస్ ఉండదు, స్టార్టింగ్ లో నడుచుకుంటూ వెళ్తాడు, ఆ నడకలో ఫైర్ నడుస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ వరకు ఫేస్ రివీల్ చేయడు. వీడు కోపంతో రగిలిపోతున్నాడు అని మనకు కూడా తెలుసు, కానీ రివీల్ చేయడు. ఆ కర్ర తీసుకొని ఇలా నడుస్తుంటే ఫైర్ వచ్చి అదిరా. అరే ఎప్పుడన్నా సరే నువ్వు ఒకటేరా, నువ్వు 100 సార్లు చూపించేసింది కూడా నీకు 101సారి ఎక్కాలంటే నువ్వు కొత్తగా చూపించాలి. అండ్ సుక్కు డస్ దాట్. అదే అందుకే రంగస్థలం అంత స్పెషల్. అలా బోల్డ్ ఉంటాయి. అరే నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమనుకున్నాను తెలుసా, ఫస్ట్ టైం రంగస్థలం చూస్తున్నప్పుడు కుమార్ బాబే దొంగన కొడుకు అనుకున్నారా. ఓహో నిజంగా నువ్వు ఈవెన్ నౌ ఇఫ్ యూ సీ రంగస్థలంస్ ట్రైలర్, రంగస్థలం ట్రైలర్లో నాకు ఒక షాట్ బాగా గుర్తురా, ఎందుకో తెలీదు. రంగస్థలం ట్రైలర్లో నాకు ఒక షాట్ చాలా బాగా గుర్తు. మన ఆది పిన్శెట్టి ఉన్నాడు కదా, ఆది పిన్శెట్టి హాస్పిటల్లోనూ ఎక్కడో ఇలా చూస్తూ ఉంటాడు రా చిట్టిబాబుని. ఎలా చూస్తాడంటే అది నీకు చూసినప్పుడు ఒక దొంగన కొడుకు లుక్లో ఉంటుంది, కానీ సినిమాలో ఏంటి నా తమ్ముడు సంకనాకించేస్తున్నాడు ఫీల్స్ అన్నమాట. నేను అనుకున్నా ఫస్ట్ ఆది పిన్శెట్టి అనుకున్నా, కానీ కాదు. అసలు ఎన్ని లెవెల్స్ ఉంటాయంటే తర్వాత ఇంకా సినిమా అయిపోద్ది.
ఒకసారి కుమార్ బాబు చచ్చిపోయాడు, ఊరంతా భూషణం గారి మీద, భూషణమే కదా ప్రెసిడెంట్ పేరు, సిద్ధం అవ్వండి ఫణేంద్ర భూపతి గారు ప్రెసిడెంట్ మీదకి వెళ్ళడానికి వెళ్ళిపోతారు. ఉండడు కదా, ఇల్లంతా ఎతుకుతా ఉంటాడు, కత్తి పట్టుకుని ఒక ఫేమస్ షాట్ ఉంటది కదా, ఎలా నడుచుకుంటూ వస్తాడు, మ్యాడ్నెస్. రివర్స్ లో పట్టుకుంటాడు. నీకు ఇంకోటి తెలుసా, ఆ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశాడంటేనంటే జగపతి బాబుది, పేరు తప్పైతే క్షమించండి నాగభూషణం అని అనుకుంటున్నాను, అంటే పాము అంట. ఎగ్జాక్ట్లీ. ఎలా చంపుతాడు? కర్రతో చంపుతాడు. ఎగ్జాక్ట్లీ, పాము కర్రతోనే కదా చంపుతాం. వెనకాల పెట్టడానికి చిన్న ఇక్కడ జగపతి బాబుకి వెనకాల ఇక్కడ నాటు ఉంటది, అది కూడా పాముకి వెనకాల ఇక్కడ ఉంటుంది చూడు, పడగకి అలాగా పెడదామని చెప్పి పెట్టి, అలా చాలా ఉంటారా. ఇంకా ఒక విషయం మాత్రం, పాము రిఫరెన్స్ తీసుకున్నాను కాబట్టి స్ట్రాంగ్గా పాములాగే చంపాలి, పాములాగే చూపించాలి, డెత్ కూడా పాములాగే ఉండాలని చూపించాలి అనమాట. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ మొన్న రత్నవేలు చెప్తున్నారు, రత్నవేలు చెప్తూ ఆ సీన్ ఉంటుంది చూడు, ఆది పిన్సెట్టి చనిపోక ముందు ఆ సీన్ ఉంటది, జిగేల్ రాన్ తర్వాత సైకిల్తో ఆ డైనమోస్ ఉంది చూడు, ది బెస్ట్ థాట్ ఎవడికి వచ్చిందో తెలియదు కానీ, ది బెస్ట్ థాట్, ది బెస్ట్ ఫైట్ సీన్, ది బెస్ట్ ఎగ్జిక్యూటెడ్ ఫైట్ సీన్. అండ్ అందులో కూడా అంత మాస్లో నువ్వు కొట్టేయచ్చు, అయిపోయింది, రౌడీలను కొడుతున్నావు, అనిపించట్లేదు అంటాడు, రౌడీలను కొడుతున్నావు, అయ్యి వచ్చేస్తుంది ఆల్రెడీ, ఇక్కడ కూడా నేను పెడతా. వాట్ ఈస్ దట్? నీకు మొత్తం సినిమాలో సుక్కు ఫ్యాన్ సర్వీస్ చేసాడు ఒక్క చోట, మెగా ఫ్యాన్స్ అందరూ ఏసైనా చెప్తా, చిరంజీవికి హనుమంతుడికి ఉన్నది ఇది మనందరికీ తెలుసు, ఆ మార్కెట్ ఫైట్లో గద తీసేలా అంటాడు. ఇలా అంటాడు. అయ్యి బాబోయ్, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటే. దానికి స్టోరీకి సంబంధం లేదా షార్ట్కి, బట్ స్టిల్ ఫ్యాన్ సర్వీస్ కూడా చేస్తాను నేను. ఎగ్జాక్ట్లీ షార్ట్ కి సంబంధం లేదు, కానీ అవుట్ ఆఫ్ ప్లేస్ ఉంటుందా? ఉండదు. అదే కదా, అదే ఇంపార్టెంట్. నీకు రంగస్థలం చిన్న క్యూట్ స్టోరీ చెప్తా. నేను వన్ ఒక్కడిని ఇంకా ఫిక్స్ అయిపోయాను, ఏదో మనిషినా అది ఇది అని. రంగస్థలం 2017-18 ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 2018 మార్చ్, నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నా హాస్టల్. సో అష్రఫ్ అన్న ఫ్రెండ్ ఉన్నాడు, ఓకే, వాడు అసలు సినిమాలు చూసినా వెస్ట్ మూవీస్, బాలీవుడ్ మూవీస్ ఏ చూస్తాడు, తెలుగు సినిమాల గురించి అంత తెలియదు, కాన్వర్జేషన్లు కూడా సరిగ్గా ఉండవాడితో. మేము అందరం సినిమాలు బుక్ చేసుకుంటున్నాం, టికెట్స్ బుక్ చేసుకుంటున్నాం. బెంగళూరులో ఓరోషియానో థియేటర్ ఎన్నో, లాల్బాగ్ దగ్గర ఉంటుంది పెద్ద స్క్రీన్, ఒకప్పుడు ఏషియాలో పెద్ద స్క్రీన్, జస్ట్ బొటానికల్ గార్డెన్ మెయిన్ గేట్ ఆపోజిట్ లో అంతే. లాల్బాగ్ అదే లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ రా, అదే ఇక్కడ బొటానికల్ గార్డెన్ కదా లాల్బాగ్, ఓకే, దాని ఆపోజిట్ అదే అక్కడే ఉంటుంది. సో చాలా విన్నాను, నేను చూడలేదు ఆ ఊరషి అప్పుడు దాకా. తీసుకున్నాం 4 AM 6 ఏదో షో ఉంది, కొంచెం వెళ్ళే షో తీసుకుంటే అందరూ వెళ్ళి అడిగారంటే రానంటున్నాడు అంట. ఎందుకు రావరంటే నాకు ఇష్టం ఉండవురా, ఎలాగా వద్దురా, నేను ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళేది, ఇట్స్ నాట్ వర్త్ రా అది అని నేను అన్నా. సరే నువ్వు డబ్బులు ఇవ్వకు, నేను తెస్తాను నీ టికెట్, సినిమా చూశాక ఈ ఎక్స్పీరియన్స్ నాట్ వర్త్ అనిపించింది అనుకో నాకు డబ్బులు ఒక తిరిగి, లేకపోతే అప్పుడు ఇద్దుగానిలే అని చెప్పా. అడు సినిమా రిలీజ్ అయిందా అన్నాడు. లేదురా రేపు పొద్దున్నరా రిలీజ్ అన్నాడు. నువ్వు ఎలా చెప్తున్నావు ఎంత కాన్ఫిడెంట్గా అంటే, నేను చెప్తున్నాను కదా, నువ్వు సినిమా చూశాక కూడా నాకు డబ్బులు తిరిగిస్తావు, అది బెట్టు, నీకు వర్త్ అనిపిస్తే నువ్వు నాకు తిరిగిస్తావు, అది బెట్టు అని చెప్పి తీసుకెళ్తాడు. అప్పటికీ నవ్వుతున్నాడు, రానంటున్నాడు. నేను అంటున్నాను నీకు ఇంకేంట్రా, ఇంకేం కావాలి, సరే నీకు ఎక్స్పీరియన్స్ వర్త్ అనిపించలేదు అది ఇది అనుకో, నువ్వు వెనక్కి వెళ్ళిపోదు, నువ్వు అసలు లైక్ నీకు పోయేది ఏం లేదు కదా, బట్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి, అది నేను చేపిస్తాను నీతో అని చెప్పి తీసుకెళ్ళామండి సినిమాకి. కూర్చున్నాడు, అదిరిపోయింది సినిమా, ఇంకా దాంట్లో మళ్ళీ క్వశ్చన్ లేదు కదా. సుకుమార్ ఫ్యాన్ వాస్ బోర్న్ ఇన్ ఊర్వశి థియేటర్. అండ్ ఆ సినిమా గురించి ఇంకోటి చెప్పాలి, నాకు బిగ్ రామ్ చరణ్ డాన్స్ కన్నీ, ఇంకా నాకు ఇంకా అది ఒక పిచ్చి. ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు ఇది అల్లు అర్జున్ చెప్తాడు కదా, ఎర్ర చొక్కా నల్ల ప్యాంటు వేసుకుని చిరంజీవి గారే ఉన్నారు, నా పక్కన సోనాలి బింద్రే కనిపించట్లేదు అంటాడు కదా. నాకు జిగేల్ రాన్ పాటలో రామ్ చరణ్ ఫ్లోర్ మూమెంట్ వేస్తున్నప్పుడు, రామ్ చరణ్ ఉన్నప్పుడు అసలు ఇప్పుడు ఏం చేస్తుందో, అసలు ఏంటి ఉందా లేదా ఫ్రేమ్లో తెలీదు. నేను ఏమంటున్నా, సరే సెకండ్ టైం అనుకున్నాను నేను మైండ్లో, ఓకే మా వాళ్ళు పూజ అయితే బాగా చేసిందిరా డాన్స్ అంటే, ఓకే. నాకు ఎందుకు రామ్ చరణ్ ఎలా చేస్తాడు అనుకుంటున్నావు, నాటు
నిక్కర్ కనిపిస్తూ లుంగి ఉంటుంది, ఫ్లోర్ స్టెప్ ఉంటుంది ఒకటి. నాకు ఇంకా దట్ విజువల్ స్టిల్ ఇన్ మై మైండ్. నేను చెప్తున్నా సెకండ్ టైం ఫిక్స్ అయ్యా సినిమా స్టార్ట్ అయ్యే ముందు, సరే కొంచెం చూద్దాం అట్లీస్ట్ అది బొంగు చూశాను నేను, నా వల్ల కాలేదు నాకు అలా. అది క్యూట్ స్టోరీ ఆఫ్ రంగస్థలం అనమాట. అండ్ నువ్వు అన్నావు చూడు ఇందాక, నేను రంగస్థలం థియేటర్ లోపలికి వెళ్ళే ముందు నాకు రామ్ చరణ్ ఒకటి, తర్వాత ఒకటి. ఈ పాడ్కాస్ట్లో చెప్తారా, నాకు ధ్రువ ముందు దాకా రామ్ చరణ్ అంటే ఇష్టం లేదు. ఐ వాజ్ లైక్ ఏముందలే అదే ఫీల్, ఏదో తోసే అనే ఫీల్సే. అండ్ దట్టు నెపోటిజం అనేది ఒకటి అప్పుడు పదం లేకపోయినా మనకు ఉండేది ఇది ఫీలింగ్. అంటే ఆ ఫీలింగ్ వల్ల మనం యాక్టర్ నిజంగా యాక్టింగ్ క్యాపబిలిటీస్ అది ఓకే ఓవర్ షేడ్ అయిపోయింది. ఎగ్జాక్ట్ చిరంజీవి కొడుకు. దాని తర్వాత ధ్రువకి వెళ్ళి ఫస్ట్ సాంగ్ ఉంటుంది చూడు, బాడీ అది ఓకే అందరు సినిమా చూసినారు ఓకే. ధ్రువలో మామూలుగా ఉంటాడు మనిషి, ఇలా పరిగెడుతూ ఉంటాడు, వెనకాల నవదీపు వీళ్ళందరూ ఉంటారు. ఇలా పరిగెడుతూ ఉంటే డెల్టాయిడ్ బైసెప్ ట్రైసెప్ ఇలా ఇలా కట్ ఉంటుంది నీకు. అది సో సినిమా చూసిన తర్వాత ఓకే అనుకున్నా. రంగస్థలం చూసేసరికి నేను ఇంకా ఓకే ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ రామ్ చరణ్, నేను అసలు ఓకే నీలో చాలా ఉంది, చేయించుకోవాలంతే. ఓకే చాలా రాజమౌళి అదే చెప్తారు కదా, ఆయన ఎంత మంచి యాక్టర్ ఆయన తెలీదు, సరేనా ఆయన చేతిలో పడ్డావు ఇస్ ది థింగ్. సూపర్. అసలు నీకు సుక్కు లాంటి డైరెక్టర్లో పడ్డాడు, అది కూడా క్యారెక్టర్ వచ్చింది నీకు. ఇంకా నేను అక్కడ నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంకోటి ఏంటి, ట్రైలర్ చూసినప్పుడు హీరోకి డిఫెక్ట్ అయిపోయి అలా చేస్తాడు ఏంటి అనే డౌట్ ఉంది. ఒకేం కాదు మొత్తం నీకు అసలు నీకు వన్ మ్యాన్ షోలో అనిపిస్తుంది నీకు ఆ సినిమా చూస్తే. దాని తర్వాత ఒక స్పెక్యులేషన్ కూడా వచ్చింది, నేషనల్ అవార్డు రావచ్చు అది ఇది అని. అంటే నువ్వు చూసుకో, అండ్ ఎవరినైతే మనం ఇలా అనుకున్నామో నీకు అట్లీస్ట్ కాన్వర్సేషన్ వచ్చిందంటే లుక్ ఎట్ ద గ్రాఫ్. ఎగ్జాక్ట్లీ. అండ్ అప్పట్లో ఇది కూడా ఉండేది కాదులే. ఐ విల్ టెల్ యూ వెరీ క్లియర్లీ, ఈ నేషనల్ అవార్డ్స్ అనేవి కమర్షియల్ సినిమాలకి ఇవ్వడం అనేది ఒక డౌన్ గ్రేడ్లో చూసేవారు. థ్యాంక్స్ టు రాజమౌళి సార్, థ్యాంక్స్ టు RRR. అప్పుడు ఆ టైంలో ఆఫ్టర్ బాహుబలి, RRR వచ్చిన తర్వాత వెస్ట్లో అన్ని అవార్డ్స్ కొడుతుంటే కన్సిడరేషన్లోకి వచ్చినాయి మిగతావన్నీ. అదే కదా, మిగతావన్నీ ప్రాపర్ కన్సిడరేషన్లోకి వచ్చినాయి. అప్పుడే అలా వైకుంఠపురంలో తమన్కి, తర్వాత డిఎస్పీకి, పుష్పకి, మన బన్నీ అన్నకి, వీళ్ళందరూ ఓకే అరే వెరీ వెల్ డిజర్వ్డ్ రా. నేను ఇప్పటికీ చెప్తారా, అలా వైకుంఠపురంలో ఆల్బమ్ అనేది అసలు ఆ సినిమాని ఎంత కాంప్లిమెంట్ చేసి అసలు ఏంటి చార్ట్ బస్టర్ ఒకదాని తర్వాత ఒకటి అసలు ఏంటి ఆ వ్యూస్ ఏంటి. ఇప్పుడు ఒక సినిమాలో ఒక పాట హిట్ అయితే, ఇప్పుడు మారీ 2 ఉంది, మారీ 2లో రౌడీ బేబీ కాకుండా ఇంకో పాట చెప్పు. తెలియదు ఇందులో 5 రౌడీ బేబీలు. ఎగ్జాక్ట్లీ, రాముల బుట్ట బొమ్మ తర్వాత మళ్ళీ లాస్ట్లో సిత్తరాలు సిరప్పుడు అది కూడా హిట్ అయిపోయింది అన్ని. సో అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ పుష్ప కూడా అదే రేంజ్ పాటలు ఉంటాయి. ఓకే లెట్స్ కీప్ పుష్ప లాస్ట్ కొంచెం హైలైట్ చేయాలి కదా. అదే నాకు ఇంకా బాగా గుర్తు, ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఆర్య. ఎందుకంటే ఇప్పుడు సుకుమార్ అనే ఆయన ఎక్కడ స్టార్ట్ చేశారు, ఆయనది రాజోల్ దగ్గర ఎక్కడో. ఆయన చదువుకుని టీచర్ అయ్యి లెక్చరర్ అయ్యింది కాకినాడలో. గైస్ సుకుమార్ సార్ ఏ బిల్డింగ్ లో అయితే మ్యాథ్స్ లెక్కలు చెప్పేటారు అదే బిల్డింగ్ లో నేను ఇంటర్ చదువుకున్నాను. ఐఎమ్ ప్రౌడ్. సో అక్కడ బుచ్చిబాబు ఈజ్ ఏ స్టూడెంట్. అది మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ బట్ ఆయన చెప్పింది ఆదిత్య గైస్ ఆ పేరు. ఆయన యాజ్ ఎ గ్రాటిట్యూడ్ 100% లో పోస్టర్ల మీద బస్సులన్నీ ఆదిత్య ఉంటాయి. అండ్ ఉప్పెనాలో హీరోయిన్ కి బస్సు ఆదిత్య జూనియర్ కాలేజ్. జస్ట్ సేయింగ్. సో సుక్కు సార్ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతుంటే అప్పట్లో ఆర్య వచ్చిన టైంలో జస్ట్ ఇమాజిన్ దేర్ వాస్ వివి వినాయక్ విత్ ఆది, దిల్, దేర్ వాజ్ శ్రీను వైట్. అప్పటికే వెంకీ కాదు కానీ అంటే అప్పటికే సొంతం ఇవి అవి ఒక మంచి రైటర్స్ ఒక కాంబినేషన్ సెట్ అయిపోయి ఇవన్నీ ఉండే. ఇలాంటి టైంలో బాలీవుడ్లో ఒక లవ్ స్టోరీస్ ట్రెండ్ నడుస్తుంది.
బాలీవుడ్లో ఆ టైంలో. ఓకే. చాలా సినిమా బుర్రపాటు సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి ఆ టైంలో. తెలుగులో లవ్ స్టోరీలు తీయచ్చు కానీ ఆర్య లాంటి లవ్ స్టోరీ అరే ఇప్పటికీ రా. ఇప్పుడు నువ్వు వెళ్ళి 2003, 2004లో థియేటర్లో కూర్చున్నావు. అప్పటి వరకు లవ్ అంటే ఏంటి? హీరోయిన్ వెంట పడతాడు, హీరోయిన్కి స్టాక్హోమ్ సిండ్రోమ్ వచ్చి ఒప్పేసుకుంటుంది. అంటే ఇంక పడుతున్నాడు ఒప్పేసుకుంటుంది. సడన్ గా ఏదో సీన్ పడుతుందా, సీన్తో ఒప్పేసుకుంటుంది. అది రెగ్యులర్ సాంగ్. ఇందులో కూడా అదే జరుగుద్ది. హీరోయిన్ వెనకాల పడుతున్నాడు కానీ ఏం పడుతున్నాడు, ఎంత లాజికల్గా ఉంటుందంటే ఇది. హీరోయిన్ చూసిన ఐ లవ్ యూ చెప్పేస్తాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చెప్పేస్తాడు. చూపించేది అదే కదా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ చెప్పేస్తాడు. ఐ లవ్ యూ అయిపోయింది. ఎవడరా నువ్వు అసలు ఏంట్రా అంటే, మీరు నన్ను ప్రేమించక్కర్లేదు, నా ప్రేమను ఫీల్ అయితే చాలు. పిల్లల కొడుకుని నాకేంటి నీకు సరే ఏదోటి లెట్ ఇట్ బి. కానీ యాజ్ ఏ యంగ్ గై, ఇప్పుడు మన పృథ్వీ బాబాయ్ ఉన్నారా, నేను చెప్తున్నా కదా పృథ్వీ బాబాయ్కి ఆ టైంలో ఆర్య ఇవన్నీ టైంలో ఆయన మంచి కుర్ర ఏజ్. అప్పుడు డైరెక్టర్ వచ్చి ఒక యంగ్ హీరో డాన్సులు కుమ్మేస్తున్నాడు, మంచి లైవ్లీగా ఉన్నాడు ఆ హీరో. నేను నన్ను ప్రేమించక్కర్లేదు, నా ప్రేమను ఫీల్ అయితే చాలా అంటున్నాడు. ఇదేదో బాగుంది రే, అర్జెంటుగా బైక్ తీయండి రా, సైకిల్ తీయండి అందరూ. అదే కదా అసలు ట్రెండ్ చూసా. అండ్ దట్స్ ఎ బ్యూటిఫుల్ ట్రెండ్ టు హ్యావ్. అసలు థాట్ ఎలా వచ్చిందంటారా, ఒక డైరెక్టర్కి లవ్ స్టోరీయే తీస్తున్నాం మనం, బట్ ఒక కొత్త కాన్సెప్ట్. అండ్ ఆర్య ఫీల్ మై లవ్. నేను ఒక చిన్న కంపారిజన్ డ్రా చేస్తే చూడు, మనం మాట్లాడుకుంటే వచ్చింది. నువ్వు చూస్తే ఆర్య సినిమా, ఈడియట్ సినిమా సేమ్ స్టోరీ. ఒకళ్ళు ఒక స్టైల్లో తీస్తే ఎలా ఉంటుంది, ఇంకో స్టైల్లో తీస్తే ఎలా ఉంటుంది. సుజయ్ లవ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఫీల్ మై లవ్ అదంతా ఉండదు, చెప్పేసి వెళ్ళిపోతాడు. ఎగ్జాక్ట్లీ. సో ఇద్దరు అగైన్ పూరి హీరోస్ ఫ్యాక్ట్స్ మాట్లాడతారు, సుక్కు హీరోస్ లాజిక్స్ మాట్లాడతారు. రెండిట్లకి తేడా అదే, ఇద్దరు కరెక్టే. నువ్వు ఆర్య సినిమా కూడా చూస్తే, ఇప్పుడు నేను ఇందాక అన్నా ఫస్టే చూడగానే ఐ లవ్ యూ చెప్పేస్తాడని. కానీ సినిమా మొత్తం చూశాక ఫస్ట్ చూడగానే ఎందుకు ఐ లవ్ యూ చెప్తాడు? పట్టీ పడిపోద్ది, పట్టీ తీసుకోవడానికి వెళ్తాడు. పట్టీ కోసం దూకి ఆ పట్టీ పట్టుకుని ఆ తర్వాత వాడు లైఫ్లో ఆ అమ్మాయిని మళ్ళీ చూసింది ఎప్పుడు? కాలేజ్లోనే అంతే. అంటే ఫస్ట్ రాస్తాడు కదా, అదంతా రాసిన తర్వాత ఆ అమ్మాయి నీకు దొరకాలనే ఆశతో ఇంకొక అమ్మాయి అని హీరోయిన్ రాసి వెళ్ళిపోద్ది. అది చూస్తాడు మనోడు, అందుకనే ఆమెను ఫాలో అవుతూ ఆ కన్యాకుమారి అక్కడికి వెళ్తాడు, దూకేస్తాడు పట్టీ గురించి. ఎంత లాజికల్లీ లింక్డ్ ఉంటుందంటే అదంతా. తర్వాత చూడగానే ఎలా చెప్తాడంటే, ఫస్ట్ అనుకుంటాం మనకి ఎంత అలవాటు అయిపోయిందంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూడగానే అందంగా అనిపించింది, పడిపోయాడు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది ఎండింగ్, స్క్రీన్ ప్లేతో ఆడుకుని లాస్ట్లో దిస్ ఈస్ ద రీజన్ అని చెప్పి, అది కూడా నీకు ఎంత బ్యూటిఫుల్గా సెట్ చేస్తాడంటే, ఫీల్ మై లవ్ పాటలో బాక్స్ ప్యాక్ చేసి లవ్ బెలూన్ పెట్టి అని ఒక మ్యూజిక్ వస్తుంది, ఆ బాక్స్లో పట్టి ఉంటుంది. అదే కదా. వాట్ ఈస్ దట్ మ్యాన్? నీకు తెలుసుగా ఇక్కడ సుక్కు తిక్కదనం తెస్తాను నీకు కొంచెం ఫ్లవర్లో. సుక్కులో తిక్క బోల్డ్ అంత ఉంది. ఆ తిక్క ఏంటో చెప్తా చూడు. నీకు తెలుసో ఎంతమందికి తెలుసో లేదో తెలియదు కానీ, ఆర్య రాసుకున్నప్పుడు ఆర్య వర్కింగ్ టైటిల్ అండ్ ఆర్య అనే క్యారెక్టర్ పేరేంటో తెలుసా? నచికేత్. నచికేత్. నేను విన్నప్పుడు ఆర్య అనేది మనకు అందరికి ఇట్స్ లైక్ ఇంట్లో పేరు. అది థ్యాంక్స్ అన్న. ఎవరు కావాలి దిల్ రాజు కాలే అంటే థ్యాంక్స్ దిల్ రాజు గారు. దిల్ రాజుకి థ్యాంక్స్ ఏముందిలే, డబ్బులు. నేను చెప్తా చూడు పాయింట్ ఏంటో. ఎంత చెప్పినా స్టోరీ రాసుకుంటున్నప్పుడు, హీరోని ఎతుకుతున్నప్పుడు, ఇది అంతా చేస్తున్నప్పుడు నచికేత్ అని అనేవాడు అంట. దిల్ రాజు ఇంకా సినిమా కొన్ని రోజుల్లో స్టార్ట్ చేస్తున్నది ఇది అనుకుంటా. ఇదిగో అబ్బాయి నచికేత్ అని పెడితే ఎవరు చూడడు, అస్సలు వర్కౌట్ అవ్వదు. అస్సలు అది చాలా కన్విన్స్ చేసి గొడవలేని అంటారు అప్పట్లో. ఇదంతా ఆర్య 20 years దాంట్లో చెప్తారు. ఓకే, చెప్తే అది యాక్చువల్లీ నచికేత్ అనే పేరు గురించి ఎలా తెస్తాడంటే కాన్వర్జేషన్, ఏదో ర్యాండమ్ ప్రీమియర్ అంట ప్రసాద్ ల్యాబ్స్లో.
ప్రీమియర్ అయితే అందరూ వస్తారు కదా, ఎవరిదో నవదీప్దో ఏదో ఏ సినిమా ఎవరిదో ఫస్ట్ ఏదో సినిమా తరుణ్ అనుకుంటా, తరుణ్ సినిమాకో దేనికో అందరూ వస్తుంటే అలాగ హుడీ వేసుకుని మంచిగా వేరే వేరే హీరోలను కూడా అనుకున్నారు కదా, ప్రభాస్ చాలా మందిని అనుకున్నారు కానీ సుక్కుకి నచ్చట్లేదంట. సుక్కుకి నో నాకు అసలు లేదు అది లేదు. అప్పుడు ప్రభాస్ ఆల్రెడీ వర్షం ఒప్పేసుకోవడమో ఏదో జరిగింది, అలా చాలా హీరోలు ఎత్తుతుంటే నచ్చట్లేదంట సుక్కుకి. అప్పుడు ఆర్య అల్లు అర్జున్ హుడీ వేసుకుని నార్మల్ జీన్స్ ప్యాంటు స్పోర్ట్స్ షూ ఏదో వేసుకుని వచ్చాడంట. అందరూ రెడీ వస్తారు కదా, వస్తేనే ఇలాగెళ్ళి చెట్టు కింద కూర్చుని దిల్ రాజు పక్కన ఎక్కడ ఉన్నాడంట. సుక్కుకి అప్పుడు ఒక అసిస్టెంట్ రైటర్ ఎవరో ఉండేవారంట ఒక ఆయన. సుక్కుకి ఒక అసిస్టెంట్ ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరో రైటర్ కో రైటర్ జస్ట్ లైక్ పుష్పరాజ్కి ఆడు ఉండేవాడు చూడు, అంతే కూలి పుష్పరాజ్ ఉన్నప్పుడు. అలాగే అది ఉంటే అతనితో అన్నాడంట, దొరికేసాడు మన నచికేత అన్నాడంట. నచికేత అంటే అప్పుడు చెప్తాడు ఈ స్టోరీ అంతా. నేను స్టోరీ రాసుకున్నప్పుడు నచికేతనే రాసుకున్నాను, అది చాలా తెక్కు ఉంటుంది మనిషి. అదేంట్రా, కానీ ఏదో సినిమాలో ఏదో హీరోకి పెట్టేయాల్సింది ఆ పేరు. ఏం పెడతాడు ఆ పేరు? ఏం పేరు నచికేత ఏంటి? నేను చెప్తున్నా ట్విట్టర్లో వేసుకునేటోళ్ళు ఇప్పటికి. కానీ సుక్కుతో వచ్చిందండి తెలుసా, ఇప్పుడు నచికేత అనే పేరు ఉందా, దానికో మాస్ డైలాగ్ వేస్తాడు, పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటా ఫైర్, లాజిక్ వాడతాడు. ఇప్పుడు నీకు కూడా చెప్తా, ఇప్పుడు నచికేత అనే పేరు ఉంది కదా, ఇదంతా అయిపోయింది. సో అల్లు అర్జున్ గారిని ఫిక్స్ అయిపోయాడంట, దిల్ రాజు గారికి చెప్పాడంట. దిల్ రాజుకి చెప్తే దిల్ రాజు వాజ్ లైక్, అసలు దిల్ రాజు కూడా తెలియదు ఎవరో, గంగోత్రి తీసాడు కొన్ని రోజులు తెలియదంట. అరవింద్ గారు అబ్బాయి, హీరో అరవింద్ గారు అబ్బాయి అని తెలిసిందంట. అప్పుడు అల్లు అరవింద్ కొన్ని నరేషన్లు ఇచ్చి అలా ఇచ్చి ఇది చేసి సెట్ చేశారంట సినిమాని అలాగా స్టార్టింగ్. అండ్ నీకు ఇక్కడి నుంచి తెక్క గురించి మళ్ళీ చెప్తా. తెక్క మామూలుగా ఉండేది కాదు, అసలు ఉండేది కాదండి ఇప్పటికీ. ఈవెన్ అట్ దిస్ మూమెంట్ ద మ్యాన్ ఇప్పుడు యూజువల్ ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్ సుకుమార్ అంటారు కదా, ద మ్యాన్, ద మిత్, ద లెజెండ్, ద తెక్క సుకుమార్. సో సెకండ్ సినిమాకి స్క్రిప్ట్ రెడీ అయిపోయిందని చెప్పడం, తిరుగుతున్నాడంట. ఏదో అది దిల్ రాజుతోనే అనుకుంటా, ఏదో ఎవరి మీద ఏదో కోపం వచ్చి ఏదో వచ్చేసి వేరే ప్రొడ్యూసర్ ఎవరో లైన్లో ఉంటే రేపో ఎల్లుండి ముహూర్తం పెట్టి సినిమా స్టార్ట్ చేస్తాడంట. ఎవరిని? రామన్ పెట్టి. అది యాక్చువల్లీ పెద్ద హీరోతో పడాల్సిన సినిమా. తెలీదు అది ఎవరితో పడాల్సిన సినిమా. జగడం షుడ్ బి డన్ బై మహేష్ బాబు. ఓహో, జగడం బాబుతో పడాల్సిన సినిమా. మాట్లాడుకుని అనుకుని ఎందుకో మెటీరియలైజ్ అవ్వక డిలేలు అవుతూ ఏదో అంటే ఇప్పుడు అగైన్ బాబు హ్యాస్ ఎన్ ఐ ఫర్ టాలెంట్, బట్ సమ్హౌ బాబు డజంట్ ఐ ది టాలెంట్ ఎట్ ది రైట్ టైం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడే చేయాలంట జగడం. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ మ్యాన్ దట్ సీన్ విత్ బాబు. అలా అందరూ వెనక్కి అది క్రేజీ. అండ్ నాకు ఈ జర్నీ కూడా సుకుమార్ జర్నీ చూస్తే భలే అనిపిస్తుంది. డిఎస్పి కుర్రోడు అండ్ ఎగ్జాక్ట్లీ మన దిల్ రాజు అప్పుడే డిస్ట్రిబ్యూటర్ నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ చేసాడు. అల్లు అర్జున్ డిడ్ ఓన్లీ గంగోత్రి. అండ్ ఆ జర్నీ ఇప్పుడు తిరిగి ఇప్పుడు చూసుకుంటే నేషనల్ అవార్డు డిఎస్పి కొట్టాడు, అల్లు అర్జున్ కొట్టాడు. సుక్కు ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్స్ ఇన్ ఇండియా. పుష్ప 2 తర్వాత అన్నీ మారుతాయి కానీ ఇప్పుడు జగడం గురించి వస్తే, జగడం ఎవరన్నా ఒప్పుకోకపోండి స్టిల్ ఈవెన్ టుడే జగడం ఆల్బమ్ స్టాండ్స్ ఎవర్ గ్రీన్ మ్యాన్. ఎక్కువ ఎందుకు ఎనరో నాకు అర్థం కాదు కానీ ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత జగడం ఆల్బమ్ పెట్టుకొని వదిలేయండి, అన్ని పాటలు మీరు వినకపోతే నన్ను అడగండి. అరే అన్ని పాటలు బాగుంటారా? అప్పట్లో ఈ పాట చాలా ఫేమస్. అగైన్ మన ఏజ్ కాదు అది. 8 inches కింగ్ లాంటి సీను గాడు, ఆ పాట బాగుంటుంది. తర్వాత ఫస్ట్ ఉంటుంది చూడు ఎవ్రీబాడీ, ఆ పాటలో అక్కడ కూడా ఒకటి ఉంటుందిరా. ఇప్పుడు రామ్ ఈజ్ ఏ వెరీ యంగ్ గై, ఈజ్ ఏ టీనేజర్, 16-17 year old గై. ఆ రోల్ చేస్తున్నప్పుడు నీకు బాగుంటుంది. రాముని అనట్లేదు నేను, కానీ ఆ రోల్ స్టేచర్ గురించి మాట్లాడుతున్నా. రాము ఆ పాటలో మొత్తం పాట అంతా ప్లే అవుతూ ఉంటుంది. ఆ పాట ప్లే అవుతూ ఉంటుంది ఆగిపోద్దిరా, కరెక్ట్గా ఆగిపోద్ది.
సైలెంట్గా ఉంటుంది. ఒక ఆయన ఉంటాడు, ఆయన ఆమ్లెట్ వేస్తూ ఉంటాడు. ఓకే 10 seconds నథింగ్, ఓన్లీ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారు. వెనకాల ధనరాజు, టిల్లు, వేణు వీళ్ళందరూ ఉంటారు. హీరోగాడు కూడా ఇలా చూస్తూ ఉంటాడు, వాడిని ఇలా చూస్తూ ఉంటారు అంతే. ఇలా అని ఇలా ఆమ్లెట్ వేస్తాడు. ఆమ్లెట్ వేసిన తర్వాత చూసి అంటాడు, వాడు దండం పెట్టలేదు, వాడు సలాం కొట్టలేదని ఆగిపోతారు. వీళ్ళందరూ చూస్తూ ఉంటారు. అలా 10-15 seconds ఆపేస్తాడు పాటని, ఇలా చూస్తూ ఉంటారు. అది చాలా చిన్నదిరా కానీ బాగుంటుంది అనమాట. మళ్ళీ పాట స్టార్ట్ అవుద్ది, అప్పుడు ఎవ్రీబాడీ అని అప్పుడు స్టార్ట్ అవుద్ది అనమాట. అన్ని పాటలు బాగుంటాయి సినిమాలో. అండ్ చెప్పాలనుకున్న పాయింట్ చెప్పాలనుకున్న పాయింట్ ఎంత ప్రకాష్ బ్యూటిఫుల్ పాయింట్. గ్యాంగ్స్టర్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో సీన్ ఉంటుంది చూడు, బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫిలాసఫీ మొత్తం లైక్ నువ్వు ఆల్రెడీ వచ్చేసావు సర్కిల్లోకి, ఎగ్జాక్ట్లీ రాబోతున్నావు అని చెప్తాడు. మళ్ళీ సెకండ్ మీటింగ్ లో వచ్చేసావు అని చెప్తాడు. Exactly. అండ్ నిహాల్కి సూపర్ రోల్ పడింది. అంటే నీకు ఇంకా నిహాల్ మీద పాయింట్ తిప్పుతాడు. అది చిన్నప్పుడు అన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తాడు. కత్తి తిప్పుతుంటాడు, ఇలా చూస్తాడు, అడుగు తిప్పుతాడు కత్తి, రే రారని డెప్ మీద వేసి తీసుకుంటాడు. చిన్న ఆ సీన్లు వాళ్ళ అన్న వచ్చినప్పుడల్లా ఇలా చూస్తూ ఉంటాడు. అంటే అది ఎంత ఇంపాక్ట్ఫుల్ థింగ్ అంటే, అగైన్ జగడం ఆడలేదు, ఓకే ఫైన్, బట్ ఈజ్ ఇట్ ఏ బ్యాడ్ ఫిలిం అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, నో, జగడంలో మీట్ ఉంటుంది. వర్కౌట్ అవ్వలేదు సినిమా, ఆడలేదు, ఐ అగ్రీ. కానీ అందులో కూడా నువ్వు చెప్పినట్టు మీట్ ఉంటుంది. ఇప్పుడు వీడు కుర్రోడు, వీడో గ్యాంగ్స్టర్ అవుదాం అనుకుంటాడు, ఈడు అవుతాడు. ఈడు కింద ఉన్నాడు. ఇప్పుడు ఇంట్లో తమ్ముడికి అన్నయ్యే కదా, అన్నయ్య ఏం చేస్తాడు, పిల్లలు అంటూ ఉంటారు కదా పెద్దోళ్ళు, ఏం చేస్తే పిల్లలు అవి చేస్తారని. అదే వాడు అలా చూస్తూ ఉంటాడు, అన్ని ఆడు ఆమ్ని కార్ కొంటాడు, ఆమ్ని ఏదో కార్ కొంటాడు. కార్ కొన్నప్పుడు ఆయన ఎలా చూస్తాడు, అన్ని చూస్తూ ఉంటాడు. నేను ఫస్ట్ టైం జగడం చూస్తున్నప్పుడు ఈటీవీలో చూసాను, నాకు బాగా గుర్తు. ఈటీవీలో ఉంటుంది సినిమా. ఎప్పుడైతే నిహాల్ క్యారెక్టర్ అని షూట్ చేస్తుందో, ఇదేంటిది అంటే నువ్వు సినిమా అప్పుడు దాకా హీరో ఏదో చేస్తాడు, గొడవలు అంటే నార్మల్ గ్యాంగ్స్టర్ సినిమా. అంటే అలాంటి ఒక సినిమాలో ఒక ఎమోషనల్ ఇది తీసుకురావడం, ఎమోషనల్ డెప్త్. అండ్ రెగ్యులర్గా అమ్మ నాన్న ఇలా రెగ్యులర్గా పెట్టకుండా, అమ్మ చచ్చిపోయింది అమ్మ కోసం ఇలాంటి రెగ్యులర్ థింగ్ పెట్టకుండా ఒక మెసేజ్, అదే కదా మెసేజ్, లిటరల్ మెసేజ్, అది ఆ మెసేజ్ని కన్వే చేస్తాడు చూడు. అండ్ ఆ లాస్ట్ సీన్ ఉంటుంది చూడు, చంపేయబోతుంటే చంపే అని చిన్నపిల్లడు అంటేనే ఆపేసి వాడిని పిలిచి, ఎందుకంటే అప్పటికే తమ్ముడు చచ్చిపోయాడు, వాడిని పిలిచి ఏం లేదు చదువుకో అని చెప్పి పంపిస్తాడు. హౌ టు అంటే లైక్ సీ మ్యాన్, సుక్కు ఫస్ట్ మేడ్ ఎ లవ్ స్టోరీ విచ్ ఇస్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అగైన్ సుక్కు ఫస్ట్ కమర్షియల్ సినిమా జగడం, అంతే. అండ్ ఆ కమర్షియల్ సినిమాలో కూడా నువ్వు రెగ్యులర్ కమర్షియల్ సినిమా తీయలే, యూ వాంటెడ్ టు టెల్ సంథింగ్ ఇన్ ఎ వెరీ గుడ్ వే. అంతే. సుక్కు బికేమ్ స్టార్ డైరెక్టర్ లైక్ విత్ లెస్ ఫిలిమ్స్, అంతే. సో సుక్కు జగడం తర్వాత తీసిన సినిమా ఆర్యా 2 సుక్కు కెరియర్లో, బన్నీ కెరియర్లో ఒక వెరీ వెరీ యూనిక్ ఫిలిం అని నాకు అనిపిస్తుంది. వాట్ డూ యూ ఫీల్ అబౌట్ ఆర్యా 2 మ్యాన్? నేను ఆర్యా 2 గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తా. నా ఏజ్ వల్ల ఏంటో తెలియదు కానీ ఫర్ మీ ఆర్యా 2 ఈజ్ లైక్ ఒక పెద్ద హిట్ సినిమా ఉంది, అది ఇచ్చి హై కన్నా, అది ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఇంపాక్ట్ కన్నా ఎక్కువ ఇచ్చింది. ఎందుకో చెప్తా. మెయిన్ ఆల్బమ్ అంటే నీకు ఇంకా లైక్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఆల్బమ్. అండ్ సెకండ్ థింగ్ హీరో లుక్, హీరో డ్యాన్స్, హీరో డ్యాన్స్. నాకు ఇంకా ఒకటి ఉంది, అది డీలో కూడా వాళ్ళు చేయలేరేమో, రివర్స్ తిరిగి ఇలా జంప్ కొడతాడు అల్లు అర్జున్. అదే మై లవ్ ఇస్ గోన్ మధ్యలో ఒకటే చాలా వేస్తాడు, అందులో వేవ్ వేస్తాడు, దాని తర్వాత రివర్స్ వేవ్ వేస్తాడు, అన్ని చేస్తాడు. ఆ మధ్యలో రివర్స్ తిరుగుతాడు, రివర్స్ తిరిగి గెంతుతాడు వీటి మీద ఎలా ఏందది, వాట్ ఈస్ దిస్? నాకైతే నాకు ఇలా సాంగ్ ఉంది, అన్నీ ఉన్నాయి చూడు. అండ్ చూడు, నేను నిన్ను మాట్లాడి సినిమా గురించి మాట్లాడలే, ఇవన్నీ సినిమా ఇవ్వాల్సిన హై కన్నా ఎక్కువ ఇచ్చేసింది. ఎగ్జాక్ట్లీ. దాని తర్వాత యాక్చువల్లీ నేను ఆర్యా 2 రిలీజ్ అప్పుడు కన్నా లేటర్ ఐ సా ద హోల్ మూవీ
అంటే ఇంటర్ప్రెట్ ఇట్, ఓకే ఇది జరిగింది, ఓకే ఇది స్టోరీ. ఓ ఇది అంటే నీకు అప్పుడు అర్థమైంది. నాకు ఎప్పుడు ఎలా ఉండేదంటే ఏజ్లో ఆర్యా 2 టీవీలో వస్తున్నాయో మన పోటీలో ఏం లేవు కదా, చూస్తున్నా పాటల కోసం చూసేవాడిని. ఈ పాట వచ్చింది, నెక్స్ట్ ఈ పాట, సినిమాని ఇగ్నోర్ కొట్టేసేవాడిని ఆ ఏజ్లో. దాని తర్వాత ఒకసారి సినిమా చూద్దాం అసలు అని చెప్పి చూస్తే ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫిలిం. అండ్ అప్పుడు థియేటర్లో అనుకున్నంత బాగా ఎందుకు పర్ఫామ్ చేయలేదో కూడా ఐ కెన్ అండర్స్టాండ్, బికాజ్ ఇట్స్ లైక్ స్టోరీ అలాంటిది. ఆర్యా 2లో చాలా తెక్కు ఉంటుంది మ్యాన్, సుక్కు తెక్కంతా ఆర్యా 2లో. నీకు చెప్తున్నాను కదా, సుక్కు షుడెంట్ చేంజ్ మ్యాన్. ఎందుకో చెప్తా, ఎవ్వరూ ఆర్యా 2 లాంటి సినిమా తీరు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని బెస్ట్ ఫ్రెండ్కి ఇచ్చి అదేంటది ఇది అది ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది కూడా నీకు వచ్చింది ఆర్యా సినిమా నుంచే. అదే ఇప్పుడు ఆర్య అందులో కూడా ఏంటి ఒక బెస్ట్ ఫ్రెండ్ కాదు, కానీ గీతని అజయ్కి ఇచ్చేస్తున్నాడు అది ఒక పాయింట్లో ఎండింగ్లో, అంతే కదా. ఎగ్జాక్ట్లీ దాట్ అదే తీసుకుని డెవలప్ చేశాడు. ఆర్యాలో ఏంటో చెప్తా, గీతను అజయ్కి ఎందుకు ఇస్తున్నాడు, గీతగా అజయ్ అంటే ఇష్టం. ఇక్కడ అది కాదు కదా, ఇక్కడ ఇంకా ఇంకొకరు లేయర్ యాడ్ చేశాడు, అజయ్ గండి బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. అది చాలా అరే అది అంటే ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంట్రా, నువ్వు నేను చిన్నప్పటి నుంచి మన ఇద్దరం బ్రో కోడ్ అనేది మన ఇద్దరం ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు మీ సాయిగాడు ఉన్నా, ఇప్పుడు నువ్వు నీ స్కూల్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అక్షిత్, ఎలా ఫ్రెండ్స్ అంటే ఏంటి, ఇద్దరు ఫ్రెండ్స్ అంతే. కానీ ఆ సినిమాలో అలా కాదు, వన్ సైడ్ ఫ్రెండ్షిప్. అగైన్ అజయ్ గారి సైడ్ నుంచి చూడు, తప్పే కాదు అది అసలు. అదే కదా, సావ కొట్టేస్తుంటాడు, చెప్పాడు ఫ్రెండ్షిప్ చేస్తారని, బబుల్ గమ్ తొక్కేసి అది తొక్కినాడు నా ఫ్రెండ్ అని చెప్పి. కానీ ఇప్పుడు ఇది ఉందా, నీకు ఇంకోటి చెప్తా, ఆ కాన్సెప్ట్ వల్లే అజయ్కి ఆ లైఫ్ వస్తుంది కదా. యూ డోంట్ కేర్ మ్యాన్, వై డూ యూ కేర్. నేను అదే అంటున్నా, అజయ్ గాడు సెల్ఫిష్ మ్యాన్. అజయ్ ఇప్పుడు ఈ సినిమాని ఆర్యా 2 అనే సినిమాని నువ్వు ఎంతమంది కోణాల నుంచి చూడొచ్చో తెలుసా. ఎన్ని పర్స్పెక్టివ్లు ఉంటాయంటే, ఇప్పుడు ఆర్యా పర్స్పెక్టివ్ నుంచి చూసావు అనుకో, నువ్వు చెప్పింది కరెక్ట్, ఒరే ఆర్యా గడికి వస్తుంది, ఎవరికి ఇచ్చేస్తాడు, ఆడు పెట్టిన రూల్ పెట్టిన రూల్ కట్టుబడి ఉండి నువ్వు వెళ్ళిపో అని ఇచ్చేస్తాడు. అజయ్ డజంట్ గివ్ 2 fucks. ఇలా వెళ్ళి చూసి అని చెప్పి కార్లో ఎలా కాలు అజయ్ గనక నిజంగా ఓకే అనుకో, కాదాడు అదే చెప్తా, ఇద్దరు అవ్వలే చెప్తున్నా. కాకపోతే ఏంటంటే ఈడు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఫాలో అవుతాడు ఈడు. ఎగ్జాక్ట్లీ అది అంతే. ఇప్పుడు అగైన్ క్యారెక్టర్ ఇస్ డిఫరెంట్, ట్రైట్స్ ఆర్ డిఫరెంట్. అంతే. అసలు నేను నా లైఫ్లో ఇమాజిన్ చేయలేదురా, గీత వస్తుంది, గీత ఆర్య ఫస్ట్ టైం లిఫ్ట్లో కలుస్తారు, ముద్దు పెట్టేస్తాడు. నాకు ఫస్ట్ టైం చూసిన అంటే అప్పుడు దాకా మనకి కిస్ అంటే ఏంటో రొమాంటిక్ సీన్ బిట్వీన్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆ టైంకి వెరీ బిగ్ డీల్ మ్యాన్. అప్పుడు ఇంకా చందమామ లేట్ వచ్చింది. అదే సో అలాంటిది పెట్టి నీకు అర్థమయ్యేలోపు అయిపోద్ది. కానీ దాన్ని మళ్ళీ దాన్ని ప్లాట్ పాయింట్ కింద వాడుకుని నడిపిస్తాడు, ఏదేదో జరిగిద్దిరా సినిమాలో. నేను అదే అంటున్నా, నాకు సుక్కు ఎందుకు ఇష్టం అంటే ఎవ్రీ టైమ్ ఐ వాచ్ సుకుమార్ ఫిలిం కొత్తగా అనిపిస్తుంది, డిఫరెంట్ వే, ఏదో కొత్త తెలుస్తుంది, ఏదో సంథింగ్. సినిమా చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం. నాకు సుక్కు సినిమాలు బాగా ఎంటర్టైన్ చేస్తాయి నన్ను. ఇప్పుడు ఇప్పుడు శ్రీనివాట్ల సినిమాలన్నీ ఒకలాగా ఉంటారు. హీ హ్యాస్ ఎ మేటర్, హీ యూస్ టు డూ ఇట్, లైక్ ఇప్పుడు కూడా అదే మేటర్ ఫాలో అవుతున్నారు అయినా, ఇదంతా ఫైన్. సుకుమార్కో మేటర్ ఉంటుంది, బట్ ఇట్స్ ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క కొత్తదనం ఉంటుంది. ఇట్ డస్ మేటర్ ఫాలో అవుతాడు, బట్ ఇట్స్ లైక్ ఇండివిజువల్ ఉంటుంది, ఒక్కొక్క ఫిల్మ్ రెస్పెక్టివ్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు నువ్వు ఆర్యా 2లో నేను ఇంకొక ప్యారలల్ తీస్తా, ఇంకొక పర్స్పెక్టివ్ లాగుతా. ఆర్యగడ్తో పర్స్పెక్టివ్, అజయ్తో పర్స్పెక్టివ్. గీత ఫస్ట్ టైం ఆర్యగడ్ని చూస్తుంది, ఆడు అంత మిస్బిహేవ్ చేస్తాడంటే తన కన్సెంట్ లేకుండా కిస్ చేస్తాడు. అఫ్ కోర్స్ షీ విల్ నాట్ బిలీవ్ ఆర్య మ్యాన్, అది జరుగుద్ది. ఆర్యగడ్ అంటే ఎందుకు వస్తుంది నమ్మకం, రాదు. అదొక పర్స్పెక్టివ్. ఈ పర్స్పెక్టివ్లు ఎలా నడుస్తూ ఉంటాయి. ది బెస్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఆర్యా 2 ఈజ్ అజయ్స్ పర్స్పెక్టివ్ మ్యాన్. అజయ్కి ఐఎమ్ హ్యాపీ దట్ మన సోషల్ మీడియాలో చాలా చెత్త నడుస్తూ ఉంటుంది, బట్ అజయ్ని సెలబ్రేట్ అర్థం చేసుకుంటున్నారు. నైస్, సూపర్. ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి గీతని లవ్ చేస్తాడు. మిస్బిహేవ్ ఎప్పుడన్నా చేశాడా, చెయ్యడు. వాడు ఎంత బోగ్గాడన్నా అవని ఇలా కత్తి పెట్టమంటే ఇలా పెడతాడు. క్రేజీ క్యారెక్టర్ రా బాబా అజయ్.
వాడు అసలు ఎప్పుడు మిస్బిహేవ్ చేయడు ఏమి చేయడు. అండ్ హీ నెవర్ హ్యాడ్ ఎ ఫ్రెండ్ హూ యూస్ టు ఫీల్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ లైక్ హౌ హీ ఈస్ ఫీలింగ్ ఫర్ గీత. అదే కదా. అండ్ అరే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావురా, ఇంకొకడు కూడా అదే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అనుకో, నీకు వీడు నచ్చడురా. కానీ సుక్కు ఎలాంటి తీసుకొస్తాడంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయిపోతారు. ఎందుకంటే వీడి బాధ లైఫ్ లో ఎవరికి అర్థం కాదు. అలాంటిది ఇంకొకడు వచ్చి సేమ్ బాధ ఫీల్ అవుతున్నాడు అంటే వీడికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఉన్నావా నువ్వు దేవుడు పంపించిన ఫ్రెండ్ నాకు అని చెప్పి ఆడి పేరు. నాకు ఆ పర్స్పెక్టివ్ చూడగానే వాట్ ఈస్ దిస్, అసలు సుక్కు ఎలా చాలా కష్టం ఆర్యా 2. ఎగ్జాక్ట్లీ చాలా కష్టం. ఏదో వింత ఎంత ఫ్రెండ్షిప్ వచ్చేస్తుంది అంటే మనకి ఎంత అంటే మనం నమ్ముతాం అదంతా. గీతను తీసుకెళ్ళి ఇచ్చేస్తాడు ఆర్యాకి, చేస్తాడు. ఏ ఎందుకు ఇచ్చేసి మళ్ళీ నువ్వు ఉంచుకో కదా అజయ్ గడికి ఇచ్చేయి. నీకు ఇంకోటి చెప్పనా, యూజువల్లీ మన హీరో క్యారెక్టర్లు ఉంటే టెంపర్ సినిమాలో ఎన్టీఆర్లో ఉంటే, లేదా అదర్ సినిమాలలో హీరో తోపు హీరో ఇచ్చేస్తాడు. ఇలా ఉండవు. గ్రే కూడా కాదు, హీ గాట్ బార్డర్ అండ్ బ్లాక్. అదే కదా, హీ గాట్ ఎ ఛాన్స్ టు మ్యారీ గీత. ఒక్క సెకండ్ హెజిటేషన్ థింకింగ్ ఏమి ఉండదు, ఇలా తాళి కడతాడు. నేను అదే చెప్తున్నా, ఇవన్నీ ఓన్లీ సుకుమార్ సినిమాలోనే చూడగలవు నువ్వు. నాకు అందుకే ఇష్టం. సి ఐ అగ్రీ మ్యాన్. నాకు ఎందుకంటానంటే నా సుకుమార్ అంటే ఇష్టం అని. యూ సీ గ్రాండ్యూర్ అదంతా లైక్ ఓకే, యూ సీ దేర్ ఆర్ అదర్ మేకర్స్ హూ విల్ గివ్ యూ దట్. సుకుమార్ చేసేది ఎవరో చేయరు, ఇచ్చేది ఎవడు ఇవ్వలేడు. నాకు అదే నా పాయింటే అది, ఇవ్వలేడు. నా పాయింటే అది. సుక్కు ఇచ్చే హైలు, సుక్కు ఇచ్చే ఒక ఎక్స్పీరియన్స్ నో అదర్ మేకర్ కెన్ గో ఈవెన్ నియర్. ట్రై చేస్తే నాకిపోతారేమో, కష్టం. అది అవ్వదు. అదా కొంచెం తిక్క అనేది ఉండాలి, మారకూడదు మనిషి. పోతే మధ్యలో 2-3 సినిమాలు ఓకే, బట్ మాకు కావాలి అలాంటి. ఇప్పుడు దాకా చెప్తున్నాను రా, సుక్కు తింటున్నాడు బ్యాడ్ ఫిలిం. ఐ అగ్రీ. అసలు అంటే నాకు ఈ సినిమా అలాంటిది అయితే లేదు. కొన్ని సినిమాలు నాకు కూడా పర్సనల్లీ ఐ అగ్రీ విత్. అంటే కొన్ని సినిమాలు ఆడేస్తాయి కానీ నీకు అని అనిపిస్తాయి, చాలా డైరెక్టర్లవి చాలా హీరోస్. బట్ నో, సుకుమార్ నాకైతే అట్లీస్ట్ నేను చెప్తాను ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, నాకైతే అలా లైక్ అలా అయితే ఇప్పుడు దాకా అనిపించలేదు. అండ్ ఇందాక మనం వన్ ఒక్కడిని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను అన్నా కదా, థియేటర్ నుంచి బయటకు వచ్చి సినిమా ఎదిరిపోయింది కానీ లైక్ ఆడదు సినిమా బికాజ్ రాంగ్ ప్లేస్మెంట్ అది ఇది. నేను నాన్నకు ప్రేమతోకి వెళ్ళా, బయటకు వచ్చా, నాకు నచ్చిన సినిమా. నాకు సినిమా నచ్చడం వల్లే ఫీల్ అరే మళ్ళీ సంక్రాంతికి ఎలాంటి సినిమా తెచ్చేటట్రా, ఎందుకు ఆడదేమో ఇది అనుకున్నాను నేను. అండ్ దట్టు ఇంకోటి ఏంటి, ఎన్టీఆర్కి టెంపర్ తర్వాత ఎన్టీఆర్ చాలా మనం ఎన్టీఆర్ డీకోడింగ్లో మాట్లాడుకున్నాం. అసలు అంత నుంచి బయటకు వచ్చాడు టెంపర్తో. అయిపోయి మళ్ళీ ఎందుకురా బాబోయ్ అనుకున్నాను నేను. కానీ సర్ప్రైజింగ్గా సినిమా ఆడింది. ఆ సినిమా ఎలా ఉంటుంది తెలుసా, లైక్ ఎగ్జాక్ట్లీ ఆ సినిమా ఎలా ఉంటుంది తెలుసా. ఈవెన్ సుక్కు ఫెల్ట్ దట్. అంటే అది ఎలా ఉంటుందంటే అది కూడా గట్సే, కానీ ఎలాంటి గట్స్ అంటే ఐ ఆమ్ గోయింగ్ టు మేక్ ఏ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎ ఫిలిం బట్ విత్ మోర్ కేర్, మోర్ ప్లానింగ్. అదే ఇంకెంత బుర్ర పెట్టి ఎంత ప్రెసిషన్తో తీస్తానంటే దీన్ని ఇది హిట్ అవ్వాలి అంతే అన్నట్టు ఉంటుంది అనమాట. బట్ స్టిల్ నాకు ఆ సినిమా చూసినప్పుడు అదే కదా భయం వేసింది నాకు. అంటే సినిమా బయటకు వచ్చింది మరి హెవీ కాంపిటీషన్లో వచ్చింది, మళ్ళీ 3 సినిమాలు ఎన్నో రిలీజ్ అయినాయి. అప్పుడు సుక్కు ఫిల్మోగ్రఫీలో వాట్స్ యువర్ లీస్ట్ ఫేవరెట్ ఫిలిం? ఇది మళ్ళీ ఒక 2 సినిమాలు ఉన్నాయి ఇక్కడ, నాన్నకు ప్రేమతో, ఇంకోటి ఏంటి 100%. ఎందుకంటే అగైన్ నాకు దీనికి కూడా నాకు పర్సనల్ రీజన్ కూడా ఉంది. ఫర్ మీ ఆల్సో ఇట్ ఇస్ నాన్నకు ప్రేమతో ఉన్న సుక్కు ఫిల్మోగ్రఫీలో. ఎందుకు అంటే నాన్నకు ప్రేమతోలో ఉండే ఎమోషన్ ఉంటుంది చూడు, అది మనకు అంత టచ్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పేస్తే ఇప్పుడు మరి ఇప్పుడు అంటారు నీ అమ్మ మీ నాన్నను కోల్పోయిన వాళ్ళకి తెలుస్తుందిరా అంటే వాళ్ళు ఉంటారు. ఓకే, ఐ గెట్ వేర్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ అండ్ ఇట్ మైట్ బి కంప్లీట్లీ జెన్యూన్. వాళ్ళ లైఫ్స్లో ఎవరైతే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉందేదో అది దట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్. కానీ నేనేమంటానంటే సుక్కు ఎలాంటైనంటే అలాంటి సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఇప్పుడు అలా అంటే ఒక్కడిలో కూడా అమ్మ బాబులు చనిపోతారు, అమ్మ బాబులు చిన్నప్పటి నుంచి ఉండరు, కానీ ఆ ఎమోషన్ మనకి హిట్ అవుద్ది చూడండి. అలాంటిది సిమిలర్ చెప్పేస్తా చూడు, వై నాన్నకు ప్రేమతో చెప్తా. ఇప్పుడు మనం ఇందాక జగడం అనే సినిమా గురించి మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకుంటున్నప్పుడు వీ గాట్ అరౌండ్ 4, 5, 6 సీన్స్ వచ్చేసినాయి అలాగా
నేను జగడం చూసి కొన్ని ఇయర్స్ అవుద్ది వచ్చేసినాయి. నాన్నకు ప్రేమతో తీస్తే ద అమౌంట్ ఆఫ్ సీన్స్ దట్ యూ కెన్ ట్రిప్ ఆన్ ఆర్ లెస్ కంపేర్ టు జగడం. అండ్ ఇది నేను ఏదో క్యాలిక్యులేషన్గా చెప్పట్లే, ఒక తీస్తే ఎందుకు వై అంటే దిస్ మైట్ బి ద రీజన్. వాట్ అంటే నేను కొంచెం ఎక్కడ డిసగ్రీ చేస్తానంటే జగడం అండ్ నాన్నకు ప్రేమతో ఆర్ నాట్ యాపిల్స్ టు యాపిల్స్ కంపారిజన్. ఎందుకంటే జగడం ఈజ్ ఎ కమర్షియల్ ఫిలిం, నాన్నకు ప్రేమతో ఈజ్ నాట్ ఎ కమర్షియల్ ఫిలిం. కానీ అగైన్ ఐ విల్ గో బ్యాక్ టు ది సేమ్ పాయింట్. నాన్నకు ప్రేమతోలో కూడా మెంటల్ సీన్స్ ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. ఒక ఫైట్ ఉంటుంది చూడు, వేర్ హీరో డస్ నథింగ్, యాంగిల్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసి వాళ్ళందరూ పడిపోతూ ఉంటారు. నాకు నచ్చింది అదొకటి. మళ్ళీ ఫాలో పాట ముందు జరిగేది, తర్వాత ఈ డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఇన్ ఆఫ్ ప్లాంటేషన్ మళ్ళీ లాస్ట్ లో కనెక్ట్ చేస్తాడు చూడు, బాల్ సీన్. అసలు దట్ సీన్ వేర్ ఎన్టీఆర్ ఎంటర్స్ విత్ ఎ పెయింటింగ్, డిఎస్పి అక్కడ అది ఆ బిట్ ఏదైతే ఉందో బిట్, ఆ బిట్ సెటప్ అయితే పే ఆఫ్ ఎక్కడ వచ్చిందో తెలుసా డిఎస్పి? సేమ్ సుకుమార్, సేమ్ యూ గెటింగ్ నేషనల్ అవార్డ్ ఫర్ పుష్ప. నేను మన డిఎస్పి కాన్సర్ట్కి వెళ్ళా, అక్కడ బుడాపెస్ట్ ఆర్కెస్ట్రాతో ఇది ప్లే చేస్తాడు. సూపర్ రా, దీనికి కట్టి ఓకే దీనికి కట్టి సెండ్ డబ్బులు అనిపించింది నాకు, క్రేజీ అదంతా. సో అలాంటివి ఉన్నాయి నాన్నకు ప్రేమతో. బట్ అగైన్ ఉండవట్లేదు కంపారిటివ్లీ. నాన్నకు ప్రేమతో ఉన్న సుక్కు సినిమాలు అన్నిటిలోని నాన్నకు ప్రేమతో ఈజ్ మేబీ ద కింద ఫిలిం దట్ యూ విల్ టేక్ బ్యాక్ హోమ్ విత్ దట్ హై ఎమోషన్. అంటే ఇంకా తీయాలి, లిస్ట్ తీయాలి. 100% లవ్ కూడా వెరీ వెరీ నియర్. నువ్వు విల్ టాక్ అబౌట్ 100% లవ్. అగైన్ ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పావు చూడు, ఆర్యా 2లో నువ్వు ఈ పాయింట్ చెప్పేసావు. ఐ కంప్లీట్లీ అగ్రీ టు దట్ పాయింట్. అదేంటంటే ఆర్యా 2 యాజ్ ఎ మూవీ కన్నా ఆర్యా 2లో సాంగ్స్, బన్నీ స్టైలింగ్, ఆర్యా 2లో బన్నీ డ్యాన్స్ మూవ్స్, ఇవన్నీ ఎంత ఓవర్ షాడో చేసినాయి అంటే యాజ్ ఎ పాప్ కల్చర్ రిఫరెన్స్, పాప్ కల్చర్ మనకు అవి ఫస్ట్ గుర్తొస్తాయి అంతే. అట్ ది సేమ్ పాయింట్ ఆఫ్ టైం 100% లవ్ అనగానే నాకు రెండే గుర్తొస్తాయి. ఒకటి అద్నాన్ సామి సింగింగ్, రెండు అకార్డింగ్ టు ది ఫ్రాక్ట్ సైకాలజీ ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ ఓన్లీ అన్ అట్రాక్షన్ బిట్వీన్ ఏ మేల్ అండ్ ఏ ఫీమేల్ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ కంప్లీట్లీ క్యారీడ్ అవే బై అన్రీజన్ అని ఏదో చెప్పేస్తుంది. సో అది ఫస్ట్ గుర్తొస్తుంది నాకు. ఆ తర్వాత ఓకే ఆ సినిమా ఎమోషన్ కూడా నేను అంత తీసుకెళ్ళలేదు, బట్ కొంచెం నాకు ఐ పార్షియల్లీ అగ్రీ. ఎందుకో చెప్తా, నాకు ఆ సినిమా నీకు 100% లో బ్యూటీ చెప్తా చూడు. బావ మరదళ్ళు ఈజ్ ఎ వెరీ క్లీషే, వాడచ్చో వాడకూడదో పదం తెలియదు, దట్స్ హౌ ఐ ఫీల్. క్లీషే ఎమోషన్, వెరీ వెరీ క్లీషే ఎమోషన్. దాని నుంచి ఓ సినిమా లాగాడు అండ్ ఆ సినిమా ఎక్కడ నీకు క్రింజ్ అనిపించదు, బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ క్యారెక్టర్లు పెట్టుకున్నాడు, నందు కదా అదేలే నందు ప్లే చేశారు క్యారెక్టర్, అజిత్ అనే క్యారెక్టర్ పెట్టుకున్నాడు. దాని తర్వాత ఈగో అనే కాన్సెప్ట్ లాగుతాడు మధ్యలో. ఈగో సినిమా మొత్తం ఈగో మీద, ఈగో భావమార్తలు ఇవన్నీ లాగుతాడు నీకు. లైక్ అదంతా చాలా లాగుతాడు ఆ సినిమాలో, వేర్ దేర్ ఈస్ నో స్కోప్ బట్ స్టిల్ లాగుతాడు. నాకు అక్కడ లైక్ ఓకే నైస్ అనిపిస్తుంది. నీకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆర్య తీసుకుంటే అల్లు అర్జున్ అప్పుడు కుర్ర హీరో, బట్ అదో డిఫరెంట్ సినిమా. జగడం ఈజ్ అ మాస్ ఫిలిం, ఇది అస్సలు మాస్ కాదు. 100% లవ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ మాస్ ఫిలిం. మాస్ హీరో కాదు, అండ్ ఆల్సో దేర్ ఇస్ నో మాస్ అండ్ కమర్షియాలిటీ ఇన్ ఇట్, బట్ స్టిల్ నీకు ఇది తెస్తాడు. పోనీ ఆర్య లాంటి లవ్ స్టోరీ అంటే కాదు. ఇప్పుడు ఆర్య లాంటి లవ్ స్టోరీ అనుకో, కొత్తది అది. ఫీల్ మై లవ్, వన్ సైడ్ లవ్. సరే వన్ సైడ్ లవ్ అనేది ఎంతో మంది యూత్ కనెక్ట్ అయ్యే ఒక థింగ్ మ్యాన్. నీకు చెప్తున్నానా, దిల్రాజు ఒప్పేసుకుంది కూడా ఆ కాన్సెప్ట్ గా అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నువ్వెంత ఆలోచించండి, మనలో ఇప్పుడు 10 మంది చూస్తున్నారు అనుకోండి, 10 మందిలో 8 మంది వన్ సైడ్ లవే చేస్తారు. దట్ ఈస్ ది అంతే లైఫ్, దట్ ఈస్ ది సొసైటీ. ఇప్పుడు వన్ సైడ్ లవ్ అనే మాట వచ్చింది, టర్మ్ వచ్చింది. అప్పట్లో చాలా మందికి ఒక అమ్మాయి అంటే ఇష్టం, చెప్పాలంటే భయం, చెప్తే ఒప్పుకుంటుందో తెలియదు. వీళ్ళు మెజారిటీ అంటే 100లో 99 మంది వీళ్ళే. వాళ్ళందరినీ ఒక చోట రిప్రజెంట్ చేసి దీన్ని వన్ సైడ్ లవ్ అంటారు, ఇదో కాన్సెప్ట్, మీ మీద సినిమా తీస్తా అలా అని చెప్పి మళ్ళీ నువ్వు లేకిగా వెంటపడి ఆట పట్టించడం కాదు. సినిమాల్లో ఎక్కడ క్లీషే ఇదేం ఉండవు, వెరీ రేర్లీ ఉంటాయి. ఉండవు. నాకు ఒకటి చెప్తా,
నాకు నాన్నకు ప్రేమతో క్లైమాక్స్ లో ఇలా ఇలా కొట్టుకునే సీన్ ఉంటుంది చూడు, అన్న లేదన్నా వై అనిపించింది నాకు. అదేలే, అందుకనే మేబీ దే ఆర్ అవర్ లీస్ట్ ఫేవరెట్ ఫిలిం. బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ది మెయిన్ టాక్ ఆఫ్ ది టౌన్ పుష్ప, నేను పాయింట్కి వస్తా. అదేంటంటే వై డూ యూ థింక్ సుక్కు టేక్ సో మచ్ టైమ్ టు మేక్ ఏ ఫిలిం? ఐ అగ్రి, మళ్ళీ చెప్తా. ఇప్పుడు పుష్ప లాంటి సినిమా తీస్తున్నారు అనుకుందాం, పుష్ప 1, పుష్ప 2 ఇలాంటివి పెద్ద ఈవెంట్ సినిమాలు, టైం పట్టింది అది ఇది అని అనుకోవచ్చు. అన్ని సినిమాలకి టైం పడుతుంది కదా ఆయనకి. వై డూ యూ థింక్? వై డూ ఐ థింక్ అంటే ఇప్పుడు మనకు నిజం తెలీదు, నువ్వేమనుకుంటున్నావు అంతే. దిస్ ఈజ్ వాట్ ఐ అజ్యూమ్. ఓకే, ఇది జరుగుతుందో లేదో నాకు తెలియదు, మనకి ఎవరికి తెలీదు. నాకు తెలిసి ఈ సుక్కుస్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఈజ్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక్కో ఫిల్మ్ మేకర్ ఉంటుంది. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఒక స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ ఏంటి, బౌండ్ స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ని స్టోరీ బోర్డింగ్ చేసి నీకు షార్ట్ డివిజన్ చేసుకొని డైలాగ్ షీట్స్ ఓకే అని చెప్పి కుదిరితే వర్క్ షాప్స్, తెలుగులో అంత లేదులే బట్ స్టిల్ కుదిరితే వర్క్ షాప్స్ లేదా ఇదంతా సెట్ అయ్యి ఇదంతా ప్రీ ప్రొడక్షన్ ఇదంతా చేసి అండ్ దెన్ యూ లిస్ట్ డౌన్ హీరో డేట్స్, హీరోయిన్ డేట్స్, క్యారెక్టర్ డేట్స్, డేట్స్, లైన్ ప్రొడ్యూసర్లు వస్తారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు వస్తారు, వాళ్ళు కాల్ చేస్తారు. కొన్నాటికి నీకు కాస్టింగ్ తెలియదు, ఇదంతా ఇంత పెద్ద పని ఉంటుంది. ఓకే, ఇదంతా ఇప్పుడు బౌండ్ స్క్రిప్ట్ ఉన్నప్పుడు. ఈ బౌండ్ స్క్రిప్ట్ ఉన్న తర్వాత కూడా నీకు అప్పుడప్పుడు ఏమవుద్దంటే ఒక సీన్లో 5 ఉన్నారా ఒక ఫ్రేమ్లో, వైడ్ ఫ్రేమ్లో, ఒకరికి సడన్గా ఒంట్లో బాగాలేదని రాలేదు అంటే కదా అలాంటి సీన్స్ ఎమర్జెన్సీ. ఇదంతా ఇంత ప్రీ ప్లాన్డ్ ఉన్నప్పుడే నీకు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కమింగ్ టు సుక్కు దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది. మరీ రాయకుండా వెళ్ళిపోతారని నేను చెప్పను, బట్ దేర్ ఈజ్ నో లైక్ క్లియర్గా షార్ట్ డివిజన్ అలా ఉండదని నేను ఎజ్యూమ్ చేస్తున్నా. నేనేమంటాను తెలుసా, ఇవన్నీ ఉంటాయి. నాకేమనిపిస్తుంది అంటే ఇది నేను వినడం వల్ల అవ్వచ్చు, నాకు అనిపించడం వల్ల అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, సుక్కు సార్ ఈజ్ మోర్ ఆఫ్ అన్ ఇంప్రొవైజేషన్ మేకర్ అని నాకు అనిపిస్తుంది. ఆయన వెళ్తారు సెట్లోనో లేకపోతే ఆ ముందు రోజు రాత్రి ఆయనకు ఒక బుర్రపాడు ఐడియా వస్తుంది, దీన్ని ఎలా చేయొచ్చు కదా, అండ్ హీ వాంట్స్ టు డూ దట్. అంతే, చెయ్యాలి. చేయడానికి ఏం కావాలి ఫస్ట్ మా వాళ్ళకి చెప్తా, తినేస్తా వాళ్ళని, ఇదంతా జరిగిద్ది. ఎలా చేస్తా అంటే ఒక చిన్న సైజ్ ఖేయాస్ సృష్టిస్తా, కానీ మైండ్లో ఉంటుంది వచ్చేదాకా. ఎగ్జాక్ట్లీ, దేర్ ఆర్ సర్టెన్ మేకర్స్ హూ థ్రైవ్ ఇన్ దట్ ఖేయాస్. ఎందుకంటారంటే ఇప్పుడు కొంతమందికి, ఇప్పుడు రాజమౌళి మ్యాన్ వెరీ సింపుల్, రాజమౌళికి మైండ్లో ఈరోజు ఈ షార్ట్లు తీయాలి, ఈ షార్ట్లు నేను ఎప్పుడు డిసైడ్ అవుతా, షెడ్యూల్ ప్రిపేర్ అవ్వక ముందు డిసైడ్ అవుతా, అదే ఈ రోజు ఈ షార్ట్లు తీయాలి, ప్రొడక్షన్ లో అయిపోద్ది, ఇదంతా తీయాలి, తీస్తా. నువ్వు మార్చడాలు అవి ఇవి ఏం ఉండవు, బికాస్ ఐఎమ్ మేకింగ్. నేను ప్రీ ప్రొడక్షన్లోనే ఒక బొమ్మని నా మైండ్లో అనేసుకున్నా, అది తీస్తా. సుక్కు ఈజ్ సమ్వన్ హూ ఈజ్ వెరీ డిఫరెంట్, హిస్ మెథడ్స్ ఆర్ డిఫరెంట్. ఆయనకు ఒక ఐడియా వస్తుంది, అది తీయాలి, అది అప్పుడన్నా రావచ్చు, ఇప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా రావచ్చు, అది ఆయనది. సో ఇలా జరగడం వల్ల కూడా ఈ ఖేయాస్ అనేది ఉంది చూడు, ఆ ఖేయాస్ అనేది ఆయన మైండ్లో ఎప్పుడు రన్ అవుద్ది. సో మేబీ దాట్స్ బికాస్ అదే దానివల్లే. అండ్ అలాంటి ఖేయాస్ ఉన్నప్పుడు ఫర్ పీపుల్ హూ థ్రైవ్ ఇన్ ఖేయాస్, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్, వాళ్ళ స్టాండర్డ్స్ చాలా హై ఉంటాయి. దేర్ ఇస్ నో లెవెల్ అంటాను నేను. అదే నేను అంటున్నా, అంటే ఎంత బాగా ఐడియా వచ్చినా మేబీ దిస్ ఈస్ నాట్ గుడ్ ఏమో, నేను ఇంకో 10 రోజులు అయితే ఇంకో ఐడియా వస్తుంది, ఇంకా బెటర్గా చేయొచ్చేమో అన్న థాట్లో ఉంటారేమో నాకు. అండ్ ఇంకోటి ఏంటో తెలుసా, రంగస్థలంలో సీన్ గురించి అది ఇంటర్వ్యూలో ఆయనే చెప్తారు, చిట్టు బాబుని అరెస్ట్ చేస్తారనేది మైండ్లో ఉందంట. అరెస్ట్ చేసినప్పుడు సీన్ ఏంటో తెలీదు. ఓకే, రామ్ చరణ్ మొత్తం మేకప్ వేసుకుని సెట్లో ఉన్నారు, సమంత సెట్లో ఉన్నారు, పొద్దున వచ్చారంట, తెలీదు ఏంది వాళ్ళు అంటే లైక్ రావట్లే. దాని తర్వాత 1 గంటకో 2 గంటలో సంథింగ్ ఏదో స్ట్రైక్ అయిందంట. రైటర్స్ ఉంటారు కదా వీళ్ళంతా పిలిచి ఏదో సీన్ రాసుకుంటారండి అని ఏదో చెప్పారంట. ఆయ్ అని మేముంటుంది కదా, వెళ్ళి వాళ్ళు అలాగే పాపం వాళ్ళు వెళ్ళి ఏదో సీన్ రాసుకుని, బుచ్చి కూడా ఒకటి కదా, బుచ్చి, శ్రీకాంత్ ఓడలైజ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ఫర్ కాస్ట్యూమ్ రంగస్థలం, అలా ఈయన ఉంటాడు.
మన సుహాస్తో తీశారు సినిమా, ఆయనే మెయిన్ అంట. లైక్ ఎప్పుడు ఆర్య తర్వాత జగడం సినిమా నుంచి ఉన్నాడు ఏంటంటే కన్నడ ఆయన. పేరు మర్చిపోయాను. ఆ సినిమా పేరు ఏంట్రా? అదే సినిమా పేరు కూడా మర్చిపోయాను. ప్రసన్నవదనం డైరెక్టర్ వీళ్ళంతా. సో వెళ్ళి రాసుకుని రమ్మంటే అప్పుడు ఆ సీన్ మధ్యాహ్నానికి తీశారంట. సో పొద్దున్న మధ్యాహ్నం దాకా ఆయన అంటాడు కదా, రంగస్థలం తీసే ముందే భయపడ్డాను, ఎందుకంటే నేను హీరో హీరోయిన్ది సెట్లో పెట్టుకునే స్టోరీ రాస్తాను. ఆయనే చెప్తాడు ఓపెన్గా. ఆయన అసలు ఫిల్టర్ ఉండదా, ఒప్పేసుకుంటాడు ఆయన. లైట్ ఏముండవు ఆయన అదే ఇప్పుడు నువ్వు చెప్పిందే, ఏం రాయాలో తెలియదు. కానీ అప్పుడు ఆయనకు స్ట్రైక్ అయింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వీళ్ళిద్దరి లవ్ స్టోరీకి ఒక పీక్ ఇద్దామని చెప్పి, అది చిట్టుబాబు వెళ్ళిపోతున్నప్పుడు కిస్ చేస్తే ఎలా ఉంటది, చేయడు, రామలక్ష్మణ్ కిస్ చేస్తే ఎలా ఉంటది, అక్కడ డైలాగ్ చెప్పేస్తాడు, వచ్చాకని పెళ్లి చేసుకుంటాడు. కాదు ప్రేమ అంటే ఇదేనేమోనే, తెలియకుండా ఏడుపు వచ్చేద్దేమో అంటాడు. అయిపోయింది అంతే. అలాంటివి రావు. అదే అయ్యి అక్కడ నీకు అక్కడ టైం పట్టేస్తుంది. అండ్ నేను ఇంకోటి చెప్పనా, సుక్కు సినిమాలు పెరిగే కొద్దీ బడ్జెట్లు పెరుగుతూ వచ్చినాయి, టైం కూడా పెరుగుతూ వెళ్తుంది. అదే నీకు ఇంకోటి చెప్పనా, నీకు ఇలాగ ఈ ఫిల్మ్ మేకింగ్ ఈ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి ఆ కేయాస్లో భయం కూడా ఉంటుంది. ఎందుకు ఉండదు? భయం ఏంటో తెలుసా? అఫ్కోర్స్ రాజమౌళికి కంపేర్ చేసుకుంటే రాజమౌళికి భయం ఉంటుంది. ఈ రోజు ఈ షార్ట్ పడకపోతే ప్రొడ్యూసర్ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సుక్కు భయం డిఫరెంట్. నేను ఈ సీన్ మంచిగా తీయకపోతే ప్రొడ్యూసర్ డబ్బులు వేస్ట్ అయిపోతాయి, అంతే కదా. అసలు ఇది కరెక్టే. రాజమౌళి భయం అన్నా కొద్దో గొప్ప ఓకే, కానీ ఇది అందుకే చెప్తున్నా, ఇప్పుడు సుక్కు లాంటి వాళ్ళు జనరేషనల్ పీపుల్, అంటే పీపుల్ హూ థ్రైవ్ ఇన్ కేయాస్ లోనే ఎక్సలెంట్ అవుట్పుట్ తీసుకొచ్చే వీళ్ళు కొంచెం వేరే బ్రీడ్. ఇది కొంచెం కష్టం. ఇది నాకు అది కూడా లైక్ నాకు సుకుమారి ఎప్పుడు సినిమాకి వెళ్తానో ఎంత నమ్మకంతో వెళ్తానో అంతే చిన్నగా భయం ఉంటుంది. యాజ్ ఎ ఫ్యాన్, యాజ్ ఎ సుక్కు ఫ్యాన్ చిన్న భయం ఉంటుంది. పుష్ప 2 ఉందా అది? we are shooting this episode on 26th November. ఈ రోజు లాస్ట్ డే షూట్ అయిందంట. నమ్మకం లేదా? నీకు ఒక విషయం చెప్తా చూడు, -7 26th కదా, 27 ఇంకా 2 రోజులు ఉన్నాయి. ఏంటి ఒక వారం ముందే? వారం ముందు యూఎస్ ప్రింట్ పంపాలి కదా. ఎవరు నీకు చెప్పాడో ఫోన్ చేసి? చెప్పినా నమ్మకం. సడన్ గా ఏదో గుర్తొస్తుంది, ఏమో ఎవడో తెలుసు. అదే కదా, నీకు ఇది ఫస్ట్ నుంచే ఉంది. ఏంటి చెప్పాడో ఫోన్ చేసి? అల్లు అర్జున్ పెట్టాడు లాస్ట్ షాట్ రా. అల్లు అర్జున్ పాపం అమ్మ. నీకు తెలుసు కదా ఆర్యాలో ఇది ఎప్పటి నుంచో ఉంది. ఆర్య సినిమాలో అసలు నీకు ఫీల్మేలో సాంగ్ మొత్తంలో బ్యూటిఫుల్ ఏంటి, వర్షం పడుతుంటే చెప్పనే ఏమైందో అది కూడా ఈవెంట్ లోనే చెప్తాడు. అల్లు అర్జున్ సినిమాకి డబ్బింగ్ చెప్తున్నాడంట, షూటింగ్ అయిపోయిందంట, డబ్బింగ్ చెప్తున్నాడంట. సుక్కు సడన్ గా ఫోన్ చేసి బయటికి రమ్మని, ఇక్కడ బాగుంది ఇలాగా ట్రాలీ తెప్పించినది ఏంటి ఏం జరుగుతుందంటే, దాని తర్వాత అంతా బాగా వచ్చింది, మనకు మాంటేజ్ కావాలి, ఇక్కడ ఒక చిన్నది ఉంది, అక్కడ నువ్వు డ్యాన్స్ మూమెంట్ అయ్యి మూన్ వాక్ లాంటిది ఏదో అని చెప్పి అప్పటికప్పుడు వాటర్ ట్యాంకర్ తెప్పించి స్టూడియో బయట ఉంటుంది, డబ్బింగ్ స్టూడియో బయట. డబ్బింగ్కి ఏ హుడీ అయితే వేసుకొచ్చాడో బ్లాక్ది, అదే అంటే ఓన్ స్టెప్స్ బన్నీవి. ఓన్ స్టెప్స్ కొరియోగ్రాఫర్ తెలియదు, కానీ అప్పటికప్పుడు స్టూడియో బయట ఉంటుంది. స్టూడియో బయట లేకపోతే అక్కడ ఎక్కడో సంథింగ్ డబ్బింగ్ చేస్తున్నాడు, పిలిపించాడంట. ఏంటి ఫస్ట్ సినిమా నేను చెప్తున్నా, దిల్ రాజు కొనుక్కుంటే ఫస్ట్ సినిమా ఏంటి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఏంటి ఇది అలా ఉంటుంది. పుష్పకి వచ్చాం, పుష్ప స్టార్ట్ చేయాలి. పుష్ప 1 ఫస్ట్ డే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్స్ ఎ మిక్స్డ్ టాక్. అండ్ నాకు అది ఎందుకో కూడా తెలుసు. అంటే నేనేమనుకుంటున్నానంటే, పుష్ప ఫస్ట్ డే మార్నింగ్ షో చూసినప్పుడు నేను కొంచెం ఈ హైదరాబాద్ ఫ్రెండ్స్తో, అది ఎంబీఏ ఫ్రెండ్స్తో వెళ్ళా. అందులో ఒకళ్ళిద్దరికి ల్యాగ్ అన్నారు ఇంటర్వెల్ అయ్యేసరికి. సినిమా పరిగెడుతుంటే ల్యాగ్ అంటున్నారు ఏంటి అని అనుకున్నా. అయిపోయింది సినిమా, వాళ్ళిద్దరికి ఎక్కలేదు సినిమా, దే డింట్ లైక్ ఇట్. నాకు పుష్పతో ఏంటంటే, సుక్కు తెక్క ఇదంతా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సినిమా స్టార్ట్ అయిందో పార్ట్ కింద, దాని 2 parts చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ రన్ టైమ్ ఈజ్ 3 hours 20 minutes. నాకు పుష్ప పార్ట్ 1లో కంప్లైంట్ ఏంటో చెప్తా.
నువ్వు మెయిన్ చూపించాల్సిందే అసలు. రైస్ తర్వాత ఆ బిట్టు మెయిన్ మొత్తం వాయిస్ ఓవర్లో తన పేరేంట్రా, కేశవ వాయిస్ ఓవర్ లో భాన్వర్ సింగ్ గురించి చెప్పేస్తూ ఉంటాడు. అప్పుడు దాకా పుష్ప ఎవరికి తల వంచినోడు, సడన్ గా అన్ని చెప్పినవన్నీ అదే సినిమా, అడిగినవన్నీ చేశాడు, ఇది అది అని చెప్పేస్తూ ఉంటాడు. అదే నాకు అదే కావాలి. అలా ఎందుకు అయింది, ఎలా అయింది, నువ్వు అదే బట్ ఐ లైక్ ఓకే. అంటే నేను ఒక లాజికల్ రీజన్ ఇచ్చేసుకున్నా. అదేంటంటే ఒక డైలాగ్తో చెప్పేస్తాడు, మా అమ్మ తన జీవితంలో ఎప్పుడు ఒక శుభకార్యం కూడా చూడలేదు, తన జీవితంలో చూసే ఫస్ట్ శుభకార్యం నా పెళ్ళే, ఇప్పుడు నేను అరెస్ట్ అయ్యి నాకేమన్నా అయితే మా అమ్మ నా పెళ్లి చూడదు, అది నేను చెయ్యాలనుకోక ఈ రోజు వరకు సైలెంట్ గా ఉన్నా అని చెప్తాడు. అదే లాస్ట్ లో క్లైమాక్స్ లో ఓకే లాజికల్ రీజన్. బట్ నాకు స్క్రీన్ ప్లే వల్ల ఎలా అనిపించిందో చెప్తా అంటాడు. ఓకే ఐ గెట్ ఇట్, but you already reached that point, no? I want the journey. That is justification, okay. But నాకు ఆ జర్నీ చూపించకుండా ఎలా అయిపోయినట్టు అనిపించింది ఎందుకో కూడా. I get it. Again, Sukku works till Sukku is that student who writes till the last 1 minute. Sir, additional ఇప్పుడు additional ఏంట్రా అలా ఉంటుంది సుక్కుతో. నాకు పుష్ప 2లో అదొకటి అనిపించింది. నాకే అది అనిపించింది అంటే అది బ్యాడో గుడ్ అని నేను అనట్లే, అయ్యయ్యో వై అనిపించింది. అది లైక్ మిగతా వాళ్ళకి కూడా అనిపిస్తుంది. నేను సుక్కు ఫ్యాన్ కింద నాకే అది కొట్టుకోవచ్చు, బాగా తీసాడరా మా కూడా నచ్చిన. బట్ నో, నాకు అలా అనిపించినప్పుడు జనాలకు కూడా అనిపిస్తుంది. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ కుదిరిని లైక్ ఆల్ ద థింగ్స్ లైక్ అల్లు అర్జున్ కున్న కొంచెం నార్త్లో వాళ్ళందరూ బయటకు రావడం. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే అమెజాన్ నుంచి ఆఫర్ రావడం, అది ఇచ్చేయడం థర్డ్ వేవ్. అది అసలు అదంతా బాగా జరిగింది, కొంచెం కుదిరింది, బాగా కుదిరింది. కానీ నేను చెప్తున్నా ఈ రోజుకి ఇంకా ఈరోజు మళ్ళీ అగైన్ November 26th మొన్న ట్రైలర్ చూసినప్పుడు నాకు అలా ఒక బొమ్మగా అనిపించింది. లైక్ నీకు ట్రైలర్ చూసినప్పుడు ఒకటి అనిపిస్తుంది కదా, నాకు ఒకే యాజ్ ఎ సుక్కు ఫ్యాన్ మొత్తం గుద్ద పగిలిపోతుంది, మొత్తం మామూలుగా ఉండదు. నువ్వు సినిమాని చక్కగా ఎండ్ చేసి క్లైమాక్స్ బాగా పెట్టు, ఒక్కటి చాలు, నువ్వు జస్ట్ అదొక్కటి చెయ్యి. అదైతే అంటే లైక్ సిన్సియర్ లాస్ట్ 5 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఫ్రమ్ ఫ్యాన్స్. అంటే ఫర్ ఎవ్రీ మేకర్, పెద్ద సినిమాలు చేస్తున్న ప్రతి మేకర్కి ఒకటే రిక్వెస్ట్, అదేంటంటే యాజ్ ఎ సినిమా ఫ్యాన్స్ ఎండింగ్ ఇప్పుడు థియేటర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇలాంటి ఈవెంట్ సినిమాలకి ఒక హ్యాపీనెస్, ఒక హైతో వెళ్ళాలి బయటికి. ఆ హై లేకుండా ఒక కన్ఫ్యూజన్తో బయటికి వెళ్ళడం అనేది సమ్ ఇన్కంప్లీట్ ఫీలింగ్. అండ్ ఆ ఇన్కంప్లీట్ ఫీలింగ్తో నువ్వు ఒక 3 ఏళ్ళు వెయిట్ చేయి, 4 ఏళ్ళు వెయిట్ చేయి అంటే అది అసలు నాట్ ఏ గుడ్ ఫీలింగ్ ఎట్ ఆల్. దట్స్ ది ఓన్లీ థింగ్. నీకు అదే ఇప్పుడు దీనికి కంపేర్ చేస్తున్నాను, KGFతో కంపేర్ చేస్తే చూడు, ఉంది హుక్ పాయింట్, చాలా హుక్. KGF 1 అయిన తర్వాత నాకు చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఓకే చంపేసాడు, ఇప్పుడు మొత్తం లైక్ నేషనల్లో ఆవిడ ఉంది, ఆవిడేమో మొత్తం ఆర్మీ అంటుంది, ఈయనంటాడు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరినీ ఎలా ఉంటాడు. కానీ నీకు హై పాయింట్ అదే, అది జస్టిస్ సర్వ్ అయిపోయింది. దాని తర్వాత హుక్ పాయింట్లు పెట్టాడు. ఎగ్జాక్ట్లీ, హుక్ ఒకటి ఉంటే ఎగ్జాక్ట్లీ దట్స్ మై హోల్ పాయింట్. ఈవెన్ KGF 2 ఆల్సో అందుకే వర్కౌట్ అయింది నాకు. రాకీ బాయ్ ఉన్నాడు, రాకీ బాయ్ ఏంటి, రాకీ బాయ్కి ఏమవుద్దో చెప్పండి, చచ్చిపోయాడు రాకీ బాయ్. అది ఎందుకు చచ్చిపోయాడు? వాళ్ళ అమ్మ ఏమడిగింది, ప్రపంచంలోని బంగారం అంతా నీకు తీసుకొచ్చిస్తా, కథం కహానీ. తర్వాత KGF Chapter 3 క్లిఫ్ హ్యాంగర్ వదిలేడు, అది వేరు. క్లిఫ్ హ్యాంగర్స్ అంటే అవి. ప్లీజ్ లాస్ట్ 5 minutes ఆఫ్ ద ఫిల్మ్ ఉంది కదా, నువ్వు మిగతాదంతా బాగా తీసేస్తావు. సుకుమార్ యాజ్ అ ఫ్యాన్గా చెప్తున్నా, అదొక్కటే కొంచెం, అదొక్క చిన్న ముక్క క్లారిటీతో ఇప్పుడు ఏమంటే ఆగు, పోస్ట్ పోన్ చేస్తారు మళ్ళీ. 2 days ఉన్నాయి కదా మాకు ఇంకా. వీ విల్ టాక్ అంటే పుష్ప గురించి, మెయిన్లీ పుష్పరాజ్ గురించి మనం నెక్స్ట్ డీకోడింగ్ అల్లు అర్జున్ వస్తుంది, దాంట్లో మాట్లాడుకుందాం. బట్ యాజ్ ఏ మేకర్గా సుక్కు సీన్ రా ఇది అనేది ఒక సీన్ చెప్పు. పుష్ప సినిమాలో ఎప్పుడైతే అల్లు అర్జున్ పుష్పరాజ్ అవుతాడు, అదేరా నీకు ఆ సీన్లో బ్యూటీ కూడా ఏంటంటే మొత్తం సరే సీన్ అయిపోద్ది, దాని తర్వాత మా అల్లుడు బాడీ వేస్తే మా బామ్మది బాడీ వేస్తే వెళ్ళిపోతా అంటే నువ్వు దాని మీద కూర్చున్నావు అంటాడు కదా. అదొక 20 minutes స్ట్రెచ్ అది. పుష్ప మీట్, అది మీట్ అని ఎందుకంటున్నా అంటే ఎక్కడ స్టార్ట్ అవుద్ది, వేసేస్తారు, కట్టేస్తారు, తోసేస్తారు. అప్పుడు చెప్తాడు రా ఒక డైలాగు,
ఒక్క డైలాగ్తో మొదలవుద్దిరా మొత్తం. పొరపాటును కానీ ఎంకన్న స్వామి దయతో ఈరోజు బతికినానా ఓడి అమ్మ. అది ఇప్పుడు చూడరా నువ్వు, ఇప్పుడు దాన్ని బన్నీకి లింక్ చెయ్యి అంతే కదా. అలా పడతాడు. నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దిరా. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వీళ్ళు వస్తారు, మంగళం సీన్ బ్యాచ్ వస్తారు, గొడవ స్టార్ట్ అయ్యిద్ది, ఒక మెంటల్ ఫైట్ ఉంటుంది. నీకు సినిమాటోగ్రఫీ ఫైట్ లో అదిరిపద్ది. అల్లు అర్జున్ కి దేశం ఉంచుతాడు, మనకు ఆ పర్స్పెక్టివ్ తెస్తాడు. మిరోస్లావ్ కోవర్ వాస్ బ్యాక్. నీకో విషయం చెప్పనా, నాకు ఇంకో భయం ఏంటో తెలుసా పుష్పతో? సుక్కు తెక్కఫెలో రత్నవేలు ఏదో సెట్ అయింది, చాలా చేసుకుంటూ వచ్చారని. రత్నవేలి స్టోప్ డిఓపి వి ఆల్ నో. నేను అక్కడనే రంగస్థలం ఇవన్నీ చూసాం. నాకు పుష్ప వర్కింగ్ స్టిల్స్ అయ్యి పెడుతున్నప్పుడు క్యూబా అని చెప్పి ఒక అంకుల్ ఒక ఆయన తెచ్చారు, పోలిష్ సినిమాగ్రాఫర్. ఆయన తెలుగులో మాడితే నేను అర్థం కాదు, ఆయన ఏం మాడితే నేను అర్థం అవుతుంది, లేకపోతే అదే చెప్పి. కానీ దాని తర్వాత అర్థమైందండి తెలుసా, నేను క్లారిటీలో చెప్పాల్సింది నేను చెప్తాడు, ఆయన అర్థం చేసుకుని తీస్తాడు. అదే బాగా కుదిరిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంత చేసి అంత సెట్ చేసి అదంతా బాగుంటుందిరా, అదంతా ఓకేరా. ఇప్పుడు నువ్వు ఎంతన్నా చెప్పు, ఫైట్ సీన్స్ ఓకే, ఏ కమర్షియల్ సినిమాలో ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఫైట్లు తీస్తారు. తర్వాత ఈ బామర్దిగాడు ఉంటాడు కదా, అక్కడ ఒక సీన్ పడుతుందిరా. నేను ఇక్కడ బిజినెస్ లో ఏలెట్టి కెలకడానికి రాలే, ఏలేయడానికి వచ్చినా తగ్గేదేలే. అక్కడ వరకు ఓకేరా, అక్కడ వరకు ఎవడన్నా తీస్తాడరా, అక్కడ వరకు ఎవడన్నా తీస్తాడు. ఇక్కడ సుక్కురా, ఇక్కడ ఇది మొన్న రాగడియాలు కూడా డిస్కస్ చేస్తారు ఇదే సీన్, ఇదే పాయింట్ గురించి. అయిపోయింది అక్కడ సీన్. ఆ సీన్ ఎలా ఎండ్ అవుద్ది, ఏ కమర్షియల్ డైరెక్టర్ అన్నా అక్కడ ఒక లో యాంగిల్ పెడతాడు, లేకపోతే హై యాంగిల్ పెడతాడు, స్లోమోలో గేదెలే అయిపోయింది, గేదెలే అయిపోయింది అక్కడ సీన్. ఫక్ ఇట్. కాదు అది పాయింట్ కాదు. అజయ్ ఘోష్ చచ్చిపోయాడు, సిండికేట్కి ఇప్పుడు నేను దిగుతున్నా అని చెప్పి జుప్ మన వస్తాడు. అలా ఇక్కడ శవం ఇలా నడుచుకుంటూ వాళ్ళు తీసుకొస్తా ఉంటే జుప్ అని కెమెరా ముందుకు వస్తాడు, ఇట్లా వచ్చి ఎలా నడుచుకుంటూ వెళ్ళి కారులో కూర్చుంటాడు. అది ఎంత ఫాస్ట్ గా అయిపోద్ది అంటే నీకు ఆ ఇంపాక్ట్ ఇచ్చేస్తుంది. బన్నీ వేరు అంటే నీకు ఆ సీన్ మొత్తం, నీకు సీన్ సుక్కు ఏం పెడతాడంటే అసలు అదిరా, దట్ ఈస్ సుక్కు. అండ్ నీకు ఆ సీన్ తర్వాత నాకు సుక్కు సినిమాల్లో నచ్చే పాయింటే అది. మళ్ళీ ఒక 0 నుంచి స్టార్ట్ అవ్వదు నెక్స్ట్ సీన్ కూడా. నీకు ఆ సీన్ ఆ తర్వాత ఇక్కడికి వెళ్తారు వీళ్ళందరూ మొత్తం, సునీల్ ఇంట్లో ఈ సిండికేట్ మొత్తం ఆ కాన్వర్జేషన్ ఉంటుంది చూడు. హీరో అల్లు అర్జున్ కాబట్టి వీళ్ళందరూ ఒప్పేసుకున్నారు అన్నట్టు ఉండదు. కానీ 99% ఆఫ్ తెలుగు సినిమాల్లో ఏం జరుగుతుంది అంటే వీడు హీరో ఒప్పేసుకున్నారు అంటే మనం కూడా ఓకే, మనం కూడా హీరో కాబట్టి ఓకే అనుకుంటాం. నో, ఆ కాన్వర్జేషన్ ఎంత లాజికల్గా ఉంటుందంటే నువ్వు అక్కడ సిండికేట్లో మెంబర్ ఉన్నా నువ్వు పక్కకు దొబ్బుతావు, సునీల్ని పక్కకు దొబ్బువారు, బాబు నువ్వు చెప్పరా, నువ్వు నా డబ్బుల్ని పెంచుతున్నావు కదా అంటావు. అందరూ అక్కడ ప్రతి ఒక్కడు ఆపర్చునిస్టిక్ పర్సన్ ఏరా. రావు రమేష్ కూడా కొంతసేపు అయిన తర్వాత బల్బు వెలుగుద్ది. రావు రమేష్ కూడా ఏమంటాడంటే, రావు రమేష్కి ఎవడో తెలియదు, కొద్దో గొప్ప తెలిసే, ఎవడాడు అదే కదా ఊ అంటావా మామలో పాపతో డాన్స్ చేసినాడు అంతే, ఎవడికి తెలుసు. కానీ ఆడు ఒకేసారి ఇంత చెప్తున్నాడు, ఇంత దగ్గర ఉన్న సరుకు ప్రపంచంలో ఎక్కడా లేదు, మనం డిమాండ్ చేయాలి. మనల్ని ఒకటి చేయడం ఏంటి, బెంగళూరులో చాటర్జీ అని అది ఇది అంటాడు, పేర్లు చెప్పేస్తాడు, చెన్నైలో పేరు చెప్తాడు, పర్సంటేజ్లు మాట్లాడతాడు, ఇది అది మాట్లాడతాడు, వీళ్ళకి అర్థం కాదు. మందే అప్పర్ హ్యాండ్ అని చెప్తాడు, ఆ పర్స్పెక్టివ్ తీసుకొస్తాడు. చూడు ఒక పర్స్పెక్టివ్ తీసుకొచ్చిన వెంటనే అప్పటికి మంగళం సీన్ డౌన్ అయిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ స్టేక్ హోల్డర్స్ కి డౌన్ అయిపోయాడు, ఎందుకంటే బామర్దినే కాపాడగలేకపోయాడు. మనకు ఆల్రెడీ డౌన్ ఎప్పుడు ఇంటర్వెల్ సీన్ లోనే డౌన్ అంతే అంతే. అక్కడ సెట్ చేస్తాడు, అక్కడ ఏ బిడ్డ స్టార్ట్. అరే స్ట్రెచ్ రా అసలు కదా, స్ట్రెచ్ మ్యాన్. ఆ బిడ్ అదంతా ఒక మీట్ ఉంటుంది చూడు, మెంటల్ షిట్. నీకు ఇంకొక హైపిక్ జస్ట్ ఇమాజిన్ రా, ఓకే నువ్వు హైపిక్ అది చెప్ది కానీ జస్ట్ ఇమాజిన్ రా, ఈ మీట్ ఏదైతే ఉందో ఆల్రెడీ పుష్పరాజ్ అయిపోయి ఇంత తగ్గేదేలే పాట వస్తుంది. అండ్ ఈ తగ్గేదేలే గురించి ఇప్పుడు ఎందుకు చెప్దాం అనుకుంటున్నానంటే, ఆడియో రిలీజ్ అయినప్పుడు ఏం పాట రాది ఎవడికి తెలుసురా, నేనే అన్నా ఏందిరా ఈ పాట, ఏందిది ఏంట్రా డిఎస్పి అన్నా. అయిపోయిన తర్వాత ఎలా విన్నాను రా పాట. నాకు ఫర్ ద ఫస్ట్ టైము అంటే యూజువల్లీ పాటలు ముందునేసి హైప్ ఎక్కించుకుని సినిమాకి వెళ్తాం, బట్ నాకు సినిమాలో
ఆ లిరిక్స్ నేను మళ్ళీ చెప్తున్నా, అంత లిరిక్స్ ఎక్కువ వినేటోడిని కాదు నేను. నాకు అంటే నేను అవి పాడుతున్నా కూడా గుర్తున్నా కూడా అంత ఎక్కువ అంత ఓకే మీనింగ్ ఇంటర్ప్రిట్ చేసుకునే రకం కాదు నేను వెళ్ళి చూస్తున్నప్పుడు. జర్నీ చూసాం కదా పుష్పరాజ్ది, అయిపోయాడు ఓకే. ఆ పాట మధ్యలో మాంటేజ్లో వస్తాయి, డబ్బులు తీసుకొస్తాడు, ఇలా తీస్తే డబ్బులు వస్తాయి, డ్రెస్సులు మారుతూ ఉంటాయి. నీకు చంద్రబోస్ ఫిక్స్ అయ్యాడు ఓకే, మనిషి క్యారెక్టర్ మీద రాస్తా నేను ఈ సాంగ్ మొత్తం, నిన్ను ఏట్లో ఇసిరేస్తా, చాపగా తిరిగి వస్తా, కర్రగా గుచ్చేస్తా, జెండా ఎగరేస్తా, అసలు నీకు మట్టిలో పాతేసి మాయం చేస్తా, నేను ఖరీదైన ఖనిజం దొరికేస్తా, అసలు ఎన్ని ఉంటాయో అలాగే నీకు. ఓరి బాబాయ్ నీకు లైక్ అంటే అలాంటి అంటే నీకు ఒక్కొక్క లైన్ ఒక్కొక్క కమర్షియల్ సినిమాలో డైలాగ్ అది నువ్వు దాంతో ఒక పెద్ద సాంగ్ రాసావు పుష్పరాజు మీద. జస్ట్ బికాజ్ యూ బ్రాట్ చంద్రబోస్ గారు, ఐఎమ్ గోయింగ్ టు లింక్ విత్ సంథింగ్ దట్ యూఆర్ ఎక్స్పీరియన్సింగ్ రైట్ నౌ. మొన్న రీసెంట్గా చెన్నై ఈవెంట్లో కిసిక్ పాట రిలీజ్ అయింది కదా, కిసిక్ పాట పిచ్చికి ఎక్కేసింది నాకు, పర్సనల్గా చెప్తున్నా, మామూలుగా ఎక్కలేదు. అండ్ ఒక ఐటమ్ సాంగ్ అంటేనే ఆబ్జెక్టిఫికేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన తెలుగు సినిమాలో. ఐటమ్ సాంగ్లో లిరిక్స్ అంటే ఏంటి, అక్కడ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయి బాడీ పార్ట్స్ని వర్ణిస్తూ మాసెస్ ఎంజాయ్ చేసే పాట. ఇట్ ఈస్ దేర్, మనందరూ అగ్రీ చేయాల్సిందే. ఆ పాటలో మ్యాన్ టాక్స్ అబౌట్ ఫిలాసఫీ కన్సెంట్ గురించి మాట్లాడుతున్నాడు. అందులో కూడా ఇప్పుడు ఇందులో ఈ కిసిక్ పాటలో నువ్వు చూడు, ఇట్ ఈస్ అబౌట్ ఎ గర్ల్ టెల్లింగ్ ఫోటోలు తీ, కానీ అందరికీ చూపించుకో, అదే ఎలా ఉంటుంది, ఫోటోలు తీ, అందరి ఎక్కడన్నా పోస్ట్ చేసుకో, నాది మాత్రం లాకర్లో దాచుకో, లేకపోతే దెబ్బలు పడతాయి. ఫోటో నాతో తీసుకో కానీ తీసుకో కానీ భుజం టచ్ చేయకు. సరే భుజం అన్న టచ్ చేసు, సరే చెయ్యి వేసుకో కానీ ఇంప్రాపర్గా టచ్ చేయ. కన్సెంట్ గురించి మాట్లాడుతున్నాడు రా అంటే అవన్నీ చేస్తే దెబ్బలు పడతాయో అని చెప్పి ఒకటి పెట్టి అగైన్ ఆ దెబ్బల గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. చాలా మీనింగ్ ఉంది ఆ పాటలో. అగైన్ మాస్ సాంగ్ కాదా, మాస్ కదా అసలు. అమ్మ ఏం రెవల్యూషన్ చంద్రబోస్ గారు. నీకు ఇంకో మెటా ఏంటో తెలుసా, యూజువల్లీ కిస్ 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 అనేది మాసెస్ అనుకునేదే కిసిక్, బట్ కిసిక్ అనేది ఫోటో నొక్కి సౌండ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మన ఇప్పటివరకు కిసిక్ అంటే క్లిచిక్ ఇది అది అంటే ఫస్ట్ కేశవ వాయిస్ వస్తే చూడు, అందరు వచ్చినారు కానీ ఇప్పుడు నొక్కరా కిసిక్ అని అంటాడు. ఫోటో చంద్రబోస్ గారు మెంటల్ రైటింగ్ అండి. సుక్కు సార్ ఈ ఐడియా ఎవరికి వచ్చిందో కానీ కన్సెంట్ గురించి రాయాలి ఒక ఐటమ్ సాంగ్ లోని. పీక్ మ్యాడ్నెస్ వెరీ వెల్ డిజర్వ్డ్ ఆస్కార్. నాకు క్రేజీ అంటే నేను మొన్న ట్విట్టర్లో చూసా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పుష్ప అంటే ఫైర్ అనుకుంటా వైల్డ్ ఫైర్ అనే ఇది ఉంది కదా, అక్కడ ఎవరు మన కేశవకి జూమ్ వేశారు, కళ్ళు లేవంటున్నారు, ఏదో అంటున్నారు, ఏదో జరుగుతుంది ఇక్కడ, ఏదో జరుగుతుంది. సి వి ఆల్ నో బన్వర్ సింగ్ శెఖావత్ అనేవాడు పెద్ద రాడ్డున కొడుకాడు. ఓకే, ఆ రాడ్నెస్ ఎలా వాళ్ళో చూపించాలి కదా, ఎలా చూపిస్తాడు అన్నదే వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. ఇప్పటి వరకు చూపించలే, అంటే జస్ట్ ఇంట్రో సీన్ లో వాడికి బ్యాక్ రెస్ట్ లేదని చెప్పారు. నాకు ఫాఫాని ఒక రకంగా చూడాలని ఉంది నిజంగా. ఇప్పుడు ఎవరో ట్విట్టర్లో ఇది కూడా పెట్టారు, ట్రైలర్ చూసిన తర్వాత ఇంత గ్రాండ్యూర్లో ఇంత మ్యాడ్నెస్లో ఆ పుష్ప వర్సెస్ బన్వర్ సింగ్ అనేది మాత్రం ప్రాపర్గా చూపించండి ప్లీజ్ అని ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. అండ్ రియలీ హోప్. వీడు చెప్పినట్టు సుక్కు ఫ్యాన్స్ అందరికీ ఇది ఒకటి ఉంటుంది, సుక్కు నువ్వు ఎంత పెద్ద సినిమాలన్నది కానీ నీ తిక్కను మాత్రం వదులుకోకు, డోంట్ సక్కమ్ టు పెద్ద సినిమాలు గ్రాండ్యూర్, అందుకని నేను తగ్గుతాను, నేను జోన్లోకి వద్దు. యూ బీ ఇన్ యువర్ జోన్, యూ గివ్ అస్ గ్రేట్ ఫిలిమ్స్. పుష్పతో అది ఇచ్చారు మనకి, పుష్ప 2లో అది ఉండాలి అని ఈగర్గా కోరుకుంటున్నాను. ఐఎమ్ హ్యాపీ. 3 hours 20 minutes నాకు అర్థమైంది. ఇట్స్ ఓకే, చూస్తాం. అండ్ సందీప్ రెడ్డి వంగ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ, ఆ మనిషి తీసాడు, చూశారు అన్న ఒక చిన్న కూడా చూస్తారు. యూనో అట్లీస్ట్ ఇప్పుడు సుక్వేల్ ప్రొడ్యూసర్ దగ్గర మాట్లాడడానికి పాయింట్ ఉంది. యానిమల్ చూసారండి, అదే కదా, యానిమల్ తెలుగులో చూసారు, మన అల్లు అర్జున్ ఎందుకు చూడరు, అది కూడా పుష్ప ఎందుకు చూడరు. ఎగ్జాక్ట్లీ. సో యా, ఎలాగ వదిలితే సుకుమార్లా డైరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఐ నో ఇట్ ఈస్ ఏ బిగ్ పాడ్కాస్ట్. నాకు తెలిసి ఇప్పుడు వరకు మేము డైరెక్టర్స్ డీకోడింగ్
చేయండి చేయండి అన్నారు. చేస్తే ఇంత పెద్దది వస్తుంది మరి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్. బట్ చేసాము. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఐఎమ్ షూర్ యూ లైక్ దిస్ వీడియో. సుక్కు ఫ్యాన్స్ అందరూ కింద వచ్చేసేయండి. మేము ఎలా ట్రిప్ అయ్యాము, మీరు కూడా అలా ట్రిప్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు చూసిన వాళ్ళందరికీ, ఇక్కడ వరకు చూసారంటే మీకు సోది చెప్తా అనేది మీకు ఒక స్పెషల్ థింగ్ అని నాకు తెలుసు. కాబట్టి కమెంట్స్లో ఎస్ ఇక్కడ వరకు చూసామని కమెంట్స్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. సెంచరీ కొట్టేయాలి పుష్ప రిలీజ్కి. 100కి కొడేద్దాం పుష్ప టైంకి. అది ఓకేనా? అది మరి మ్యాటరు. మర్చిపోయాం అనుకుంటున్నారేమో, డీకోడింగ్ అల్లు అర్జున్, డీకోడింగ్ ఐకాన్ స్టార్ వస్తుంది. నెక్స్ట్ వీడియో అదే. కుమ్మేద్దాం. సబ్స్క్రైబ్ చేసేయండి. త్వరలోనే కలుద్దాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ చారీ, నాట్ సారీ, సైనింగ్ ఆఫ్.